is for every one of us. కాబట్టి మనందరికి కూడా దేవుడు మరి ఎంతో ప్రత్యేకమైన కృపను అనుగ్రహిస్తాడని నమ్ముతున్నాను. But most importantly, if you like something, then it's not easy for you to sleep. కానీ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మీకు ఏదైనా నచ్చితే మనం దేనైనా ఇష్టపడితే మరి ఆ సమయంలో మనమేమి నిద్రపోము. So that's why today afternoon we have prepared this spiritual mind lecture for all of you. మరి మీ అందరి నిమిత్తం ఈ మధ్యాహ్న సమయంలో మరి స్పిరిచువల్ మైండ్ ఎడ్యుకేషన్ సెషన్ ప్రిపేర్ చేయడం జరిగింది. Mostly people they don't know what exactly is mind education. ఈ మైండ్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి అనేది ప్రజలకు సాధారణంగా తెలీదు. But if you tell me to give a short one sentence introduction for mind education, ఒకవేళ ఈ మైండ్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి అనేది ఒక్క ముక్కలో గనక చెప్పమని నన్ను అడిగితే, it is education to learn about world of heart. ఈ హృదయ లోకం గురించి మనకు నేర్పించే ఎడ్యుకేషన్ అండి ఇది. In this world there are many schools that teach us about good works and good deeds. మరి మంచి పనులు మంచి క్రియల గురించి మనకు నేర్పించే ఎన్నో స్కూల్స్ ఈ లోకంలో ఉన్నాయి. But there are not many places in this world where you can learn world of heart. కానీ ఈ హృదయానికి సంబంధించిన లోకం గురించి మనకు నేర్పించే స్థలాలు లేదా చోట్ల ఎక్కువగా ఏమీ లేవు. If you read the Bible, మీరు బైబిల్ చదివితే Bible is talking not about the visible world, but it is talking about the world of heart more. బైబిల్ ఎప్పుడు కూడా కంటికి కనిపించే విషయాల గురించి ఆలోకం గురించి మాట్లాడటం లేదు, కానీ అదృశ్యమైన విషయాల గురించే మాట్లాడుతూ ఉంది. But people while reading the Bible, because they are unable to discover this world of heart, కానీ ఈ బైబిల్ చదువుతూ ప్రజలు ఈ హృదయ లోకాన్ని కనుగొనలేకుండా ఉన్నారు కనుక that's the reason why people they find Bible reading and meditating very boring time. అందుకే చాలాసార్లు ప్రజలకు ఈ బైబిల్ చదివే సమయం చాలా బోరింగ్గా, మరి బైబిల్లోని విషయాలు ధ్యానించడం చాలా ఆసక్తికరంగా లేనట్టుగా ఉంటుంది. People use Bible instead of sleeping pills. మరి ప్రజలు చాలామంది నిద్ర మాత్రలకు బదులుగా బైబిల్ ఉపయోగిస్తున్న వారు కూడా ఉన్నారు. Why? ఎందుకో తెలుసా? Because while you open the Bible, మీరు బైబిల్ తెరిస్తే చాలు, after few minutes కొన్ని నిమిషాల తర్వాత automatically feel sleepy. సాధారణంగానే నిద్రలోకి జారుకుంటారు. So that's why in the world Bible is the best seller book. అందుకనేమో బహుశా ఈ లోకంలో బైబిల్ మరి అన్నింటికంటే అత్యధికంగా అమ్ముడుపోతున్న పుస్తకంగా ఉంది. But it is also the book which is mostly unread. కానీ అదే సమయంలో మరి అంతగా ధ్యానించని చదవని పుస్తకం కూడా బైబిలేనండి. There are many people in this world who have their own Bible. ఈ లోకంలో మరి ఎంతో మందికి వారు సొంతంగా బైబిల్ ఉన్నవారు ఉన్నారు. But still they have not finished reading Bible from Genesis to Revelation even once in their life. కానీ ఆదికాండం నుండి ప్రకటన వరకు వారి జీవితంలో ఒక్కసారి కూడా పూర్తి చేయని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. I don't know among you also there may be someone like that. మరి మీలో కూడా అటువంటి వాళ్ళు బహుశా ఉండొచ్చు. But today what I want to say is, కానీ ఈరోజు నేను మీతో పంచుకోవాలనుకుంటున్నది ఏంటంటే, if you learn about mind education, మీరు మైండ్ ఎడ్యుకేషన్ గురించి నేర్చుకుంటే it will make Bible also very very interesting book for all of you. మీ అందరికీ బైబిల్ కూడా చాలా ఆసక్తికరమైన పుస్తకంగా అవుతుంది. So I have 3 sessions. నాకు 3 సెషన్స్ ఉన్నాయండి, 3. This is the first session I am talking with you. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నది ఇది మొదటి సెషన్. So I want to begin with a topic called as discovery. మరి ఇప్పుడు నా యొక్క అంశం ఏంటి అంటే డిస్కవరీ, అంటే కనుగొనుట, తెలుసుకొనుట. PPT where we can see on the TV. Okay. This is plugged. Okay. Okay. So my today's topic is discovery. ఈరోజు నా టాపిక్ ఏంటి అంటే డిస్కవరీ, కనుగొనటం. Have you heard about this word discovery? మరి ఈ కనుగొనటం, డిస్కవరీ అనే పదం గురించి విన్నారా? What is the meaning of discovery? డిస్కవరీ అంటే దాని అర్థం ఏంటి? What is
Telugu word for discovery? ఈ కనిపెట్టడం కనుగొనడం అంటాం కదా, దానికి ఏంటి అర్థం ఏంటి? కనుగొనుట. కనుగొనుట. Very complicated word. కనుగొనటం. Kanugonatam. ఎస్. Kanugonatam. Wow, very difficult word. If it was easy, I would repeat, but I am scared to repeat this word. కొద్దిగా సులభంగా అనిపించే పదం అయితే మళ్ళీ మళ్ళీ వాడేవాడిని నేను కూడా, నాకు కొద్దిగా Kanugonatam. ఎస్, కనుగొనటం. You know, discovery is not something that you are making new thing. It is not an invention. చూడండి, కనుగొనటం అనే పదాన్ని ఎప్పుడు వాడతామంటే మీరు కొత్తగా ఏదో తయారు చేస్తున్నప్పుడు కాదు వాడేది. Discovery means the thing that already exists, but I didn't know. Now I discovered it. ఇప్పటికే అది ఉనికిలో ఉంది కానీ ఇప్పుడు దాన్ని నేను తవ్వి తీస్తున్నాను, కనిపెడుతున్నాను అన్నదప్పుడు వాడతాం డిస్కవరీ అనే పదాన్ని. Can you understand? So discovery is not something that we are making some new thing. కాబట్టి డిస్కవరీ అంటే ఏదో కొత్తదాన్ని మనం లేని దాన్ని తయారు చేయడం కాదు ఇప్పుడు. But discovery means something which already is existing, but I didn't know it. ఇప్పటికే అది ఉంది కానీ నాకు ఇంతవరకు తెలియదు దాని గురించి అని. Now I know. ఇప్పుడు దాన్ని నేను బయటకు తీసాను, తెలుసుకున్నాను అని. So that time we use this word, I discovered. అలాంటి సందర్భాల్లో నేను దాన్ని కనుగొన్నాను అని వాడతాం. So today with this topic discovery, I want to talk about who is not me but in me. కాబట్టి ఈ ఉన్నది నేను కాదు. Have you ever thought there is someone who is not you but exists inside of you? మీరు ఎప్పుడైనా ఆలోచించారా, ఇలా మీకు అనిపించిందా మీలో ఎవరో ఉన్నారు కానీ మీరు కాదు? Every time we think, I think like this, I see like this, I want this, I don't want this, I like this, I don't like this. చాలాసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది కదా, నాకు ఇలా అనిపిస్తుంది, ఇది నా అభిప్రాయం, నాకు ఇదంటే ఇష్టం, నాకు అదంటే ఇష్టం లేదు, నాకు ఇలా చేయాలనిపిస్తుంది, ఇలా ఉంటుంది కదా. Is it right or not right? అవునా కదా? Yeah, I feel like this. నాకు ఇలా అనిపిస్తుంది, I don't feel like this. నాకు అలా అనిపించట్లేదే So అంటుంటాం. many times we use this word I, చాలాసార్లు ఈ నేను అనేది వాడుతూ ఉంటాం. and we think I am speaking about my own heart. మన సొంత హృదయం గురించే మాట్లాడుతున్నాం అనుకుంటాం. But today through this lecture I want to tell about a certain existence which is inside of us but it does not belong to us. కానీ ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకుంటున్న విషయం ఏంటి అంటే, మన లోపల ఒకటి ఉంది కానీ అది మనం కాదు, అది ఏంటనేది. There is this sentence which says I was really happy until that happened. చూడండి, ఇక్కడ అది జరిగే వరకు నేను నిజంగా సంతోషంగా ఉన్నాను అని రాయబడ్డం చూడొచ్చు. Many times people they express in this way about the regrets and the things that happened wrong in their life. చాలాసార్లు ప్రజలు మరి వారి జీవితాల్లో జరిగిన బాధాకరమైన సంఘటనలు, ఏవైనా తప్పు జరిగిన వాటి గురించి వివరించేటప్పుడు ఇలా వాడుతూ ఉంటారు పదాలు. And people leave blaming the situations, events happening in their life and the people through whom that happened as the problem. వారి జీవితాల్లో జరిగిన ఆ యొక్క పరిస్థితులు, సంఘటనలు, ఆ సందర్భాలను ఎవరి ద్వారా అయితే అవి జరిగాయో మనుషులను నిందించడం మనం చూస్తూ ఉంటాం. Some people say I was happy until I got married. కొంతమంది అయితే ఇలా చెప్తూ ఉంటారు, మరి వివాహం అయ్యే వరకు నేను సంతోషంగానే ఉన్నానండి అని. Some people say I was happy until I changed my job. కొద్ది ఉద్యోగం మారేంత వరకు సంతోషంగానే ఉన్నాను, బాగానే ఉన్నాను అంటారు. Some people say I was happy until this problem happened in my life. నా జీవితంలో ఈ సమస్య వచ్చే వరకు నేను బాగానే ఉన్నాను, సంతోషంగా ఉన్నాను అంటారు. But if you think about it deeply, వచ్చాక అందులో సరి అయిన ర్యాంక్ రాలేదని ఫెయిల్ అయ్యారని ఆత్మహత్య చేసుకుంటున్న సందర్భాలు మీరు చూస్తారు. you would have also heard about that, right? అటువంటి పరిస్థితులు మీరు కూడా విని ఉంటారు కదా. Then when those students they commit suicide, మరి అటువంటి స్టూడెంట్స్ సూసైడ్ చేసుకున్నప్పుడు usually they write a suicide note or people also come to know because of
the failure, they committed suicide. సూసైడ్ నోటు మరి రాసిపెట్టి చనిపోతారు వాళ్ళు. అది చదివినప్పుడు ప్రజలు కూడా పలానా పలానా కారణం చేత తను చనిపోయాడన్నమాట, ఆత్మహత్య చేసుకున్నాడు అనుకుంటారు. But little bit if we think deeply, కానీ కొద్దిగా లోతుగా ఆలోచిస్తే we can very easily know the failure is not the reason for their suicide. నిజానికి తన ఆత్మహత్యకు ఆ యొక్క ఓటమి విఫలం అవ్వడం కారణం కాదని సులభంగానే అర్థమవుతుంది. Why? ఎందుకు? Because not only those students who committed suicide has failed, ఆత్మహత్య చేసుకున్న ఆ విద్యార్థులు మాత్రమే ఫెయిల్ అయ్యారని కాదు కదా, there are many students who failed like them. వారి వల్లే ఫెయిల్ అయిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. Is it right or not right? అవునా కాదా? Then if failure is the reason for suicide, then all who failed must commit suicide. మరి ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వటమే ఆత్మహత్య చేసుకోవడానికి కారణం అయితే ఫెయిల్ అయిన వాళ్ళు అందరూ ఆత్మహత్య చేసుకోవాలి కదా, Right or wrong? అవునా కాదా? But there are many students who failed, but they don't commit suicide. కానీ ఫెయిల్ అయినప్పటికీ ఆత్మహత్య చేసుకోకుండా ఉండే స్టూడెంట్ చాలా మంది ఉన్నారు కదా. Then why only particular students they commit suicide? మరి ఎందుకని కేవలం కొద్ది మందే ఆత్మహత్య చేసుకుంటుంటారు? Yes, superficially, outwardly, if we see, it seems that the failure in their exam or failure in their life made them to commit suicide. పైన మనం చూస్తే వాళ్ళు ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వడం, జీవితంలో ఎదుర్కొన్న పరిస్థితి ఆత్మహత్య చేసుకోవడానికి దారితీసాయి అనిపించవచ్చు. But it's not like that. కానీ అలా కాదండి. Situation does not make people to commit suicide. పరిస్థితి కాదు ఆత్మహత్య చేసుకునేలా మనిషిని నడిపించేది. The things that happened in their life doesn't make them to commit suicide. వారి జీవితంలో జరిగిన విషయాలు కాదు వారు ఆత్మహత్య చేసుకునేలా నడిపించింది. But certain voice which is coming from within them urge them to take such a drastic step. వారి లోపల నుండి వస్తున్న ఒక స్వరము అటువంటి తీవ్రమైన చర్యను వాళ్ళు తీసుకునే విధంగా ప్రోత్సహిస్తూ వాళ్ళని నడిపిస్తుంది. And those people believe and trust on that voice as it is me. వాళ్ళ మనసులో నుండి వస్తున్న ఆ స్వరాన్ని అది నాదే అని వాళ్ళు నమ్మటం జరుగుతుంది. This is my voice. ఇది నా స్వరమే, This is what I want. నాకు కావలసింది ఇదే, Now I am feeling in this way. నాకిప్పుడు ఇలా అనిపిస్తుంది. But they are unable to find out that that me is not actually me. ఏదైతే నేను అని వాళ్ళు అనుకుంటున్నారో అది నిజానికి నేను కాదు అనే విషయాన్ని కనుగొనలేకపోతున్నారు. Can you see this image? ఇమేజ్ చూడండి ఇక్కడ. What do you think is this? ఇదేమనుకుంటున్నారు మీరు కనిపిస్తున్న ఇమేజ్? What is that? ఏంటంటారు? Thread. What do you think? మీకేమనిపిస్తుంది? Same thread. Thread? And what other people? మిగతా వాళ్ళు ఏమంటారు? If I say it is a living being, నేను గనక అది ఒక ప్రాణి, ఒక జీవి అంటే మీరేమంటారు? it seems non-living thing, right? అదేం ప్రాణం లేనిదిగా కనిపిస్తుంది కదా. But it's not a non-living thing. కానీ అది ఒక ప్రాణం లేని వస్తువు కాదండి. It is a living being. నిజానికి అదొక ప్రాణి. The name of this being is horsehair worm or Gordian worm. దీన్ని గుర్రపు జుట్టు పురుగు అని పిలుస్తారు. It is called as a worm. ఇది ఒక పురుగు అండి. Can you understand? అర్థమవుతుందా? This is hair worm because its shape is like a hair. అది చూడటానికి మరి జుట్టులాగా ఉంది కాబట్టి గుర్రపు జుట్టు పురుగు అని పిలుస్తున్నారు. So I want to explain about this hair worm to you. మరి హెయిర్ వార్మ్, ఈ జుట్టు పురుగు గురించి మీకు వివరిస్తాను. Usually these hair worms they live inside of the insects like mantis or caterpillar. మరి ఆ యొక్క గొంగలి పురుగులు ఇవన్నీ ఉంటాయి కదా, అటువంటి వాటి లోపల ఈ క్రిములు జీవిస్తూ ఉంటాయి, ఈ ప్రాణులు. So this you can see this is a mantis. This is one kind of an insect called as mantis in English. ఇంగ్లీష్లో మ్యాంటిస్ అంటారు, ఒక రకమైన పురుగు ఇది, కీటకం. But if you see over here, కానీ దాని చివరిలో చూడండి, this is hair worm. అక్కడ పొడవుగా కనిపిస్తుంది కదా, అదే ఈ గుర్రపు జుట్టు పురుగు. It was inside of this. నిజానికి ఇదంతా దాని లోపల ఉంటుంది. But now it came out. ఇప్పుడు బయటకు వచ్చింది అన్నమాట. So this is the picture taken when that hair worm is coming out of that mantis. ఆ పురుగు మరి దాని నుండి బయటకు వచ్చినప్పుడు తీసిన పిక్చర్ ఇది. Have you heard this word parasite? మీరు ఎప్పుడైనా పారాసైట్ అనే పదం విన్నారా? In Hindi it is called parjivi.
మరి తెలుగులో అయితే పరాన్నజీవి అంటారు దాన్ని. Paranajeevi? Huh? Oh, Paranajeevi? పరాన్నజీవి అంటారు కదా. Oh, Paranajeevi. Parasite. What does parasite means? ఈ పరాన్నజీవులు ఏం చేస్తాయి? Why it is called as Paranajeevi? పరాన్నజీవి అని దానికి ఆ పేరు ఎందుకు వచ్చింది? Yes, because it depends on another to live. వేరే వాటిపై ఆధారపడి బ్రతుకుతాయి, జీవిస్తాయి. So this hairworm is also a kind of a parasite. ఇక్కడ ఉన్న ఈ గుర్రపు జుట్టు పురుగు అంటున్నాం కదా, ఇది కూడా ఒక రకమైన పరాన్నజీవి. So parasites always have a host in which they live. They live inside of the host body. ఈ పరాన్నజీవులకు ఎప్పుడూ కూడా ఒక వేరే క్రిమి లేదా కీటకం ఉంటుంది, దాని శరీరంలో ఇవి జీవిస్తూ ఉంటాయి. So if you have studied in science, మీరు ఒకవేళ సైన్స్లో చదువు ఉంటే there are plant parasites. మొక్కలపై ఆధారపడి జీవించే పరాన్నజీవులు ఉన్నాయి. There are animal parasites. అలాగే జంతువులపై ఆధారపడి జీవించే పరాన్నజీవులు. There are insect parasites like hairworm. ఇలా క్రిములపై, పురుగులపై ఆధారపడి జీవించేవి There కూడా are ఉన్నాయి. also parasites living inside of human body. మనిషి శరీరంలో జీవించే పరాన్నజీవులు కూడా ఉన్నాయండి. When you are small children, మీరు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు have you eaten worm medicine? Worm మీరు medicine? పురుగులు చనిపోతాయి, కడుపులో ఉన్న పురుగులని మందిస్తుంటారు కదా, ఎప్పుడైనా తిన్నారా, తీసుకున్నారా? When I was young, they used to give castor oil. Castor oil they used to give. సో నా చిన్నతనంలో కూడా ఒక ఆయిల్ ఇచ్చేవారు నాకు. నేను ఆ పురుగులు చనిపోతాయి, నులు పురుగులు అంటాం కదా. They would. I am not so old, but they may relate. సో కొద్దిగా వయసులో పైబడిన వారు, వాళ్ళకి ఈ విషయాలు బాగా అర్థమవుతాయి, చూసుంటారు ఇవన్నీ. So that medicine is taken because inside of children's body, many time in their stomach, worms are made. Worms are formed. ఈ పిల్లల శరీరంలో లోపల చాలా సార్లు ఒక రకమైన పురుగులు తయారవుతూ ఉంటాయి, అందుకని ఆ మందులు ఇస్తూ ఉంటాం. So even though children they are eating food, పిల్లలు ఆహారం తింటున్నప్పటికీ, but when the worms exist in their body, మరి వాళ్ళ లోపల ఈ పురుగులు ఉంటూ ఉన్నప్పుడు those nutrition never reach to that child's body. ఆ తీసుకుంటున్న ఆహారంలోని పోషకాలు ఆ శరీరానికి అందవు. So that's why that children they are not growing in the weight, their growth is stuck. కాబట్టి ఆ పిల్లల మరి పెరుగుదల అనేది అనుకున్నంతగా సక్రమంగా ఉండదు. So parents they even though they cannot see the worms in the body, అప్పుడు తల్లిదండ్రులు లోపల ఉన్న పురుగుల్ని ఏమీ చూడలేకపోయినా, but looking at the symptoms, దానికి సంబంధించిన లక్షణాలను చూసి they realize now maybe in my child's stomach there is worm problem. బహుశా ఇప్పుడు మా వాడి ఆ పొట్టలో లోపల పురుగులు ఉన్నట్టున్నాయి అని గ్రహిస్తారు. So that time they give the medicine. ఆ సమయంలో మందు ఇస్తారు. Usually nowadays they have one bottle, whole bottle you have to drink. మరి ఈ రోజుల్లో అయితే మనకి షాప్స్లో బాటిల్ దొరుకుతున్నాయండి, అదంతా తాగేయాలి తెచ్చుకొని. Before sleeping eat drink whole bottle and sleep. పడుకునే ముందు మనం ఆ బాటిల్ అంతా తాగిస్తే The next సరిపోతుంది. day morning when they do poo, మరి తర్వాత రోజు ఉదయం వాళ్ళు మల విసర్జనకు వెళ్ళినప్పుడు in that potty you will see all white color worms like these. మరి ఆ విసర్జన తర్వాత అందులో కదులుతున్న పురుగులన్నీ కూడా చూడొచ్చు, కనిపిస్తాయి. Where were they? ఎక్కడున్నాయి ముందు అంతవరకు? అవి Inside. లోపల ఉన్నాయి, But now they came outside. కానీ ఇప్పుడు బయటకు వచ్చాయి. When they are inside, అవి లోపల ఉన్నప్పుడు they are not seen to the eyes, these eyes. ఈ కళ్ళకు అవేమీ కనిపించట్లం లేదు. But because they are not seen to the eyes, do they not exist? కానీ అవి కళ్ళకు కనిపించటం లేదు గనుక అవి లేనట్ట? Everything that we don't see with our eyes doesn't mean it does not exist. మన కళ్ళతో మనం చూడలేనివన్నీ లేవని కాదండి. In this world, more than the visible things, the invisible things influence us the most. నిజానికి ఈ లోకంలో కంటికి కనిపించే వాటికంటే అదృశ్యంగా ఉన్నవే మనల్ని ఎక్కువ ప్రభావితం చేస్తాయి. But while people live their lives, కానీ ప్రజలు వారి జీవితం జీవిస్తున్నప్పుడు most of the time they are accustomed to live only with the things which are visible to them. చాలా సమయాల్లో వాళ్ళ కళ్ళకు కనిపించే వాటితోనే జీవించడానికి అలవాటు పడిపోయి ఉన్నాం. About the invisible world, people they live being ignorant. అదృశ్యంగా ఉన్న లోకం గురించి ప్రజలు అజ్ఞానుల్లాగేం పట్టించుకోకుండా జీవిస్తూ ఉంటాం. Today many people they take care of their health.
ఈరోజు చాలామంది ప్రజలు ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్త వహిస్తున్నారు. They eat very, how to say, good quality food. మంచి మరి నాణ్యత గల ఆహారం తింటున్నారు. Even while drinking water also, they don't just drink tap water. మరి నీళ్లు తాగే విషయంలో కూడా ట్యాప్లో వచ్చే నీళ్ళని తాగేయట్లేదు. At least they will use filter water in their house, AquaGuard or any other RO and reverse RO. So many things have come now. మరి కనీసం ఇంట్లో ఈ ఫిల్టర్స్ అయినా వాడుతున్నారు. ఆక్వాగార్డ్, ఆర్ఓ అని ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయి ఫిల్టర్స్. So even though it is expensive, అవి ఖరీదైనవి అయినప్పటికీ you have to spend some money for that. వాటి కోసం కొద్దిగా డబ్బులు ఖర్చు చేయాల్సి But వచ్చినప్పటికీ still spending money also, you are buying good quality food and you are buying good quality water. డబ్బులను సైతం ఖర్చు చేస్తూ మరి మంచి ఆహారాన్ని, మంచి నీటిని కొని మరీ తీసుకుంటున్నాం. Why? ఎందుకు? Because if you do not drink good quality water or if you do not eat good quality food, your body may become sick. స్వచ్ఛమైన నీటిని తాగకపోతే, నాణ్యత కలిగిన ఆహారాన్ని తినకపోతే ఈ శరీరం అస్వస్థత బారిన పడవచ్చు అని మనకు తెలుసు గనుక. But what about our heart? కానీ మన హృదయం సంగతి ఏంటి మరి? Even in people's heart, people become sick. ప్రజల హృదయంలో కూడా వాళ్ళకి అనారోగ్యం వస్తుందండి, అస్వస్థత వస్తుంది. Even in this world, there are many heart handicapped people you can see. మరి ఈ లోకంలో ఈ హృదయ అంగవైకల్యం కలిగిన ప్రజలు కూడా చాలా మందిని చూడొచ్చు. If people are handicapped in their body, it is visible. ప్రజలకు శరీరంలో వైకల్యం ఉందనుకోండి, బయటికి కనిపిస్తుంది. But when people's heart is handicapped, కానీ ఈ హృదయానికి వైకల్యం ఉంటే many people outwardly seeing such people, they are not able to realize. బయటికి వాళ్ళని చూసినప్పుడు అంతేమీ గ్రహించలేము. But when they look at the heart, కానీ హృదయాన్ని చూస్తే they can know really I am heart handicapped. నిజంగా నా హృదయంలో ఈ యొక్క వైకల్యం ఉంది అనే విషయం చూడొచ్చు. If I give one small example, ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. one day I went to one shop to make Xerox copy. ఒక రోజు నేను జిరాక్స్ కాపీ తీసుకోవడానికి ఒక షాప్కి It వెళ్ళాను. was a stationery shop and also toy shop. అది స్టేషనరీ షాప్, అలాగే బొమ్మలు కూడా ఉన్నాయి, టాయ్ షాప్. So one mother, she came there with a small child, maybe around 3-4 years old. ఒక తల్లి మరి 3-4 సంవత్సరాల వయసు ఉన్న ఒక బాబుని తీసుకొని వచ్చింది. So while the mother was purchasing something, ఆ తల్లి అక్కడ ఏదో కొంటూ ఉండగా this little boy, he saw some toy in the showcase. ఆ అబ్బాయి అక్కడ ఉన్న బొమ్మల్లో ఒక బొమ్మను చూశాడు. So he wanted to get that toy. ఆ బొమ్మని He తీసుకోవాలనుకున్నాడు. asked to the mother, I want that toy. అమ్మని అడిగాడు, నాకు ఆ బొమ్మ The కావాలని. mother said, no, I cannot buy now. లేదు ఇప్పుడు నేను కొనలేను, వద్దంది. I'll not buy. నేను కొనను అంది. No, I want like this. లేదు నాకు కావాలి I కావాలంట. want. నాకు కావాలి So అంటున్నాడు. that time mother said, no, I will not buy now. I even don't have money. I didn't bring money to buy. ఇప్పుడు నేను కొనలేను, డబ్బులు కూడా ఏం తీసుకురాలేదు, ఇప్పుడు వద్దు అంటుందా. So that boy, he began to shout and throw tantrums and crying, I want like this. ఆ అబ్బాయి అరుస్తా ఉన్నాడు, కేకలేస్తా ఉన్నాడు, గెంతులేస్తా ఉన్నాడు, అది ఇది చేస్తా ఉన్నాడు. So mother tried to explain, okay, we will buy this toy today evening after your father comes back from work. We'll come to this shop and we'll buy. నాన్న ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రం మళ్ళీ వచ్చి కొనుక్కుందాము అని చెప్తుంది ఆమె. I want now, like this. ఇప్పుడే కావాలంటాడు తను. So mother, you please understand, I will buy for you, but I don't have money now. I didn't bring money. కొంటానని చెప్తున్నాను కదా, అర్థం చేసుకోవేంటి, ఇప్పుడు డబ్బులు లేవు, తర్వాత కొంటాను So నేనా ఆమె చెప్తుంది. That time that boy sitting on the floor and lying like this, he began to do. ఆ సమయంలో ఆ అబ్బాయి ఫ్లోర్ పైన అక్కడే కూర్చొని అని ఏడుస్తా ఉన్నాడు. Have you seen such children? అటువంటి పిల్లల్ని చూసారా మీరు? You also do like that? మీరు కూడా అలాగే చేస్తారా ఏంటి? If like these children do, then what should do? పిల్లలు అలా చేస్తే ఏం చేయాలి? Huh? We should give them what they are asking. Oh, very dangerous. అది మరింత ప్రమాదం అండి. Actually, why children do like that? నిజానికి ఎందుకు పిల్లలు అలా చేస్తారో Because they తెలుసా? are unable to bend their heart. వాళ్ళ హృదయం వంచుకోలేకపోతున్నారు కనుక. Is it right or not right?
అవునా కాదా? Actually, God made our body also in such a way that when our body is able to bend, we can live very flexible and very comfortable life. నిజానికి దేవుడు మన ఈ దేహాన్ని కూడా ఎలా తయారు చేశాడంటే, ఇది వంగగలుగుతూ ఉన్నప్పుడు మనం చాలా సౌకర్యవంతంగా జీవించగలుగుతాం. Our fingers also can bend nicely. చూడండి, మన వేళ్ళు కూడా ఎలా పడితే అలా Hand is వంగుతున్నాయి. also able to bend nicely. మన చెయ్యి కూడా చూడండి చక్కగా వంగుతుంది. If our hand becomes stiff, ఒకవేళ మన చెయ్యి గనక నిటారుగా ఇలాగే అయిపోయింది అనుకోండి, it doesn't bend. అసలు వంగట్లేదు అనుకోండి, Can you eat food? మీరు ఆహారం తినగలరా? Huh? తిండి తినగలుగుతారా? How to eat? ఎలా తింటాం? Like this? ఇలాగా? You can eat? ఎలా తినగలుగుతామా? I know in Telangana, Andhra, they make round balls, like rice balls they make sometimes. మరి తెలంగాణ, ఆంధ్ర కొన్ని ప్రాంతాల్లో ఈ అన్నంతో వండల్లా చేస్తూ ఉంటారు కొన్ని చోట్ల. So I think Ragi for muddala? Telugu people maybe రాగి ముద్దలు అవినా? I think in for Telugu people somehow, even though hand doesn't bend also, they may able to eat food. బహుశా అలా గుండ్రంగా చేస్తారు కాబట్టి తెలుగు వాళ్ళు మరి చెయ్యి వంగకపోయినా తినగలుగుతారేమో, నాకు తెలీదు. Making ball, గుండ్రంగా వండలా చేసుకొని from here ఇక్కడి నుంచే take aim and throw in the mouth ఇలా నోట్లోకి విసురుకోవాలన్నమాట. like this. ఇలా. But still, will it be comfortable? కానీ సౌకర్యంగా అనిపిస్తుందా? So uncomfortable, right? చాలా అసౌకర్యంగా ఉంటుంది కదా. But when hand is able to bend, కానీ చెయ్యి వంగగలుగుతున్నప్పుడు చూడండి, nicely you can eat. చక్కగా తినగలుగుతున్నారు. Like this also. మరి ఎలా పడితే అలా నాకొచ్చు కూడా. Right or wrong? అవునా కాదా? You so nicely you can live your life when you are able to bend your hand, your leg. మీ చేతులైనా కాళ్ళైనా వంగుతున్నప్పుడు, వంచగలుగుతున్నప్పుడు చాలా సౌకర్యంగా ఆనందంగా When జీవించగలుగుతాం. God made people's heart also, God made people's heart in such a way that when we bend our heart, when we deny our heart, that time we are able to live very healthy and comfortable life. దేవుడు మన ఈ హృదయాన్ని సృష్టిస్తున్నప్పుడు కూడా, ఈ హృదయం వంచుకోగలుగుతున్నప్పుడు, వంగుతున్నప్పుడు మనం సౌకర్యవంతంగా జీవించగలిగేలా దేవుడు అలా సృష్టించాడు మనం. But as I gave example about that small boy, కానీ ఆ చిన్న పిల్లవాని గురించి నేను ఉదాహరణ చెప్పాను it కదా, is same like this stiff hand. అది మరి చెయ్యి నిటారుగా వంగిపోతే ఎలా ఉంటుందో అది పరిస్థితి అక్కడ. As hand becomes stiff, మరి చెయ్యి ఇలాగే నిటారుగా ఉండిపోయింది అనుకోండి, people's heart becomes stubborn. అలాగే మరి ప్రజల హృదయం కూడా మొండిగా అయిపోతుంటుంది. I want means I want. నాకు కావాలంటే కావాలంతే, I want to do this. నాకు ఇది చెయ్యాలని ఉంది అంతే, I will not listen to anybody. నేను ఎవరు చెప్పినా వినను అంతే, I have to do, then I have to do like నేను that. చెయ్యాలంటే చెయ్యాల్సిందే ఇంకా. That is heart handicap. అదేదో కాదు, ఈ హృదయానికి ఉన్న అవిటితనం వైకల్యంతో పోల్చొచ్చు. Can you understand అర్థమవుతుందా? why it happens like that? Do you know? ఎందుకు అలా జరుగుతుందో తెలుసా? Because people, they do not practice, they do not exercise to bend. ప్రజలు వంచడం అనేది వాళ్ళు అభ్యాసం చేయట్లేదు, ప్రాక్టీస్ చేయట్లేదు కనుక. Sometimes if our leg gets fractured, కొన్నిసార్లు ఒకవేళ మన లెగ్ కనుక కాలుకు ఫ్రాక్చర్ అయితే, we cannot move the leg and it is stiff like this for maybe 30 days, 40 days in plastered. 30 రోజులు 40 రోజులు మరి రెస్ట్ తీసుకోమని, కదల్చకూడదు, కదపకూడదు అని ఇలాగే ఉంచమంటారు. When the plaster is removed, మరి ఆ కట్టు కట్టింది ఏదైతే తీసేస్తారో, because 30-40 days you did not bend your leg, 30-40 రోజులు ఆ కట్టుతో ఉండి వంచలేదు కదా, it's not easy to walk normally. ఆ తరువాత సాధారణంగా మామూలుగా నడవడం సులభం కాదు. So you have to do physiotherapy, కాబట్టి ఫిజియోథెరపీ చేయాలి, you have to do some exercise, కొద్దిగా వ్యాయామం చేయాలి, so that once again your legs become flexible, able to bend nicely. వీటన్నిటి ద్వారా మళ్ళీ మీ కాల్లో ఉన్న ఆ కండరాలు అటు ఇటు కదలగలిగేలా, వంచగలిగేలా మారతాయి. So as the virus or worm, as a parasite enter inside people's body or in some plant or animal, చూడండి, ఒక క్రిమి, ఆ యొక్క పురుగు ఏదైనప్పటికీ ఆ జంతువు లేదా మనిషి శరీరంలో పరాన్నజీవిగా ప్రవేశించినప్పుడు and lives inside of that host, మరి ఆ యొక్క జీవిలో అది జీవిస్తూ ఉన్నప్పుడు లోపల, in the same way many times there is certain thoughts that enter into people's heart. ఎలా ఉంటుందో అదే విధంగా చాలాసార్లు ప్రజల హృదయాల్లో కూడా కొన్ని ఆలోచనలు ప్రవేశించి అవి లోపల నివసించడం మొదలు పెడతాయి. And those thoughts do not leave their heart for very long time. ఆ ఆలోచనలు వాళ్ళ మనస్సును చాలా కాలం పాటు వదలకుండా పట్టుకొని ఉంటాయి.
And even though that thought does not belong to them, ఆ ఆలోచన నిజానికి వారిది కానప్పటికీ, but they believe and trust, no, that is what I think. లేదు నాకే అలా అనిపిస్తుంది అని నమ్మడం మొదలు పెడతారు అది నాదే అని. Can you understand? అర్థమవుతుందా అండి? As I was speaking about the hairworm, మరి ఈ పురుగు గురించి మాట్లాడుతున్నాను కదా. these hairworms, they live inside of the insect's body. మరి ఈ యొక్క కీటకాలు, ఈ పురుగుల లోపల ఈ క్రిమి ఉంటూ ఉంటుంది. It's not going ahead, PPT. Okay. So, as you can see, this here also there is a caterpillar, and inside of that, this white color, it's a hairworm. మరి ఇక్కడ కూడా చూడండి, గొంగళ పురుగు ఆ లోపల ఉన్నటువంటిది, ఆ యొక్క లోపల పరాన్నజీవిగా జీవించే ఆ క్రిమి. So this hairworm usually they live inside of water. నిజానికి ఏదైతే ఈ గొర్రె జుట్టు పురుగు అని మాట్లాడుకుంటున్నామో పొడవుగా ఉంది కదా, అది నీటిలో ఉంటుంది నిజానికి, నీళ్లలో. And they enter inside of the insect when those insects are in the larvae form. Larvae means లార్వా larva ఉంటాయి కదా. forms. సో ఎప్పుడైతే ఇది మరి ఆ సీతకోక చిలుకగా మారే ముందు లార్వాగా ఉంటుందని చెప్తాం కదండి గొంగళ పురుగు ముందు, ఆ స్థితిలో ఉన్నప్పుడు ఇది లోపలికి ప్రవేశిస్తుంది అన్నమాట ఈ పురుగు. Can you understand? అర్థమవుతుందా? Yes. So that's why when the hairworm enters inside of the body of that insect, when it is in the larva form, మరి అది ఆ లార్వా స్థితిలో ఉన్నప్పుడు ఎప్పుడైతే ఈ పొడవుగా ఉండే ఈ క్రిమి ఆ పురుగులోకి ప్రవేశించిందో, that insect has never realized, that insect has never known that something which is not me has entered inside of me. నాకు సంబంధం లేనిది, నాది కానిది వేరే ఏదో నాలో లోపలికి ప్రవేశించి లోపల ఉండటం మొదలు పెట్టిందని దీనికి తెలియదు, గ్రహించలేదు. For that, discovery is important. అందుకోసమే ఈ కనుగొనటం, తెలుసుకోవటం అనేది ముఖ్యం అంటున్నాను. Can you understand? అర్థమవుతుందండి? Yeah, without discovery, ఈ కనుగొనటం లేకపోతే, కనిపెట్టకపోతే, it cannot be realized that this another existence is there inside of me. వేరొక జీవి నా లోపల స్థానం ఏర్పరచుకొని ఉంటుంది అనే విషయాన్ని గ్రహించలేదు. So as you can see here, this is the hairworm which is outside of the insect body. మరి ఆ పురుగు బయట ఉన్నప్పుడు ఆ క్రిమి ఇలా కనిపిస్తుందండి. అది I showed you two images where the hairworm was coming out of the insect. మరి ఆ పురుగు నుండి బయటకు వస్తూ ఉన్నప్పుడు ఎలా ఉంటుందో ఆ ఇమేజ్ కూడా ఇందాక చూపించాను. Now this is the image of the hairworm which is outside. మరి పూర్తిగా బయట ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అనేది ఇది ఇమేజ్. It is similar like earthworm, no? మరి దాన్ని ఏమంటాం, వానపాములు చిన్న ఉంటాయి కదా సన్నగా, అలా ఉంటుంది అనమాట ఇది. In rainy season, in your bathroom you can see red color. వర్షాకాలంలో ఎక్కువగా కనిపిస్తుంటాయి, ఎర్రగా ఉండి పొడవుగా కదులుతూ ఉంటాయి కదా. We cannot know which is head, which is tail. తల ఏదో తోక ఏదో కూడా తెలియదు, అంతా అలా ఉంటాయి అవి. Right or wrong? Sometimes go this way also, sometimes go that way also. కొన్నిసార్లు ఇటువైపు వెళ్తున్నట్టు కనిపిస్తాయి, కొన్నిసార్లు అటువైపు కూడా వెళ్తున్నట్టు ఉంటాయి అవి. Hairworm is similar like that earthworm shape. ఈ జుట్టు పురుగు కూడా అలాగే ఉంటుంది ఆకారం చూడడానికి. So usually hairworm, I think distance is more. Okay, the hairworm size is 50 to 100 centimeters. దీని యొక్క పరిమాణం అంట 50 నుండి 100 సెంటీమీటర్ల వరకు ఉంటుందట. Even in some cases it goes up to 2 or even 2 meters also. 2 meters means 200 centimeters, very long. దాదాపుగా 2 మీటర్ల వరకు కూడా పెరగడానికి అవకాశం ఉందంట, 200 సెంటీమీటర్ల వరకు. And in diameter it is around 1 to 3 millimeters. మరి డయామీటర్ అయితే ఆ యొక్క మందం ఎలా ఉంటుంది అంటే 1 నుండి 3 మిల్లీమీటర్ల వరకు ఉంటుందట. So next. Okay. So the larvae live as parasites in the insects' bodies, as I told. మరి ఆ పురుగుల శరీరం లోపల ఇది ప్రవేశించి ఆ లోపల ఉండడం మొదలు పెడుతుంది. So this is the life cycle of the hairworm. మరి ఆ గొర్రె జుట్టు పురుగు యొక్క జీవిత కాలం అనేది ఈ విధంగా ముందుకెళ్తూ ఉంటుంది. If you can see over here, this is blue color. Okay, this is blue color and this is white color, right? కిందన మరి నీలం రంగులో పైన తెలుపు రంగులో ఉంది కదా. Why? ఎందుకు? So this blue color is aquatic environment.
నిజానికి అక్కడ నీలం రంగులో కనిపిస్తున్నదంతా కూడా నీటిలో దాని జీవితం గురించి. But this upside white part is terrestrial environment. బయట తెల్లగా ఉన్నది నీటిలో కాకుండా బయట ఉన్నప్పుడు వాతావరణం ఎలా ఉంటుంది దాని గురించి. Right or wrong? అవునా కదా? So fish is which animal? చేప మరి దేంట్లో ఉంటుంది? ఏ జంతువు అది? ఎందులో ఉండే జంతువు? Aquatic. భూమికి It సంబంధించింది lives కాదు, inside of water. నీరుకు సంబంధించింది, నీటిలో ఉంటుంది. So in the same way, this hairworm is actually aquatic. అదే విధంగా ఈ గొర్రె జుట్టు పురుగు అంటున్నాం కదా, ఇది కూడా నీళ్లలోనే దాని స్థానం, నీటికి సంబంధించిన జీవది. Its place belongs to the water. దాని నివాస స్థలము నిజానికి నీరు. But it lives inside of the insect which does not belong to the aquatic environment. ఈ నీటి వాతావరణానికి సంబంధం లేని వేరే జీవి లోపల ఇది నివసిస్తూ ఉంది ఇప్పుడు. Can you understand? అర్థమవుతుందా? So these hairworms, when they are inside of the water, ఈ పురుగు ఎప్పుడైతే ఆ నీటిలో ఉన్నప్పుడు at that time they lay eggs. గుడ్లు కూడా పెడతాయి. So after they lay eggs, గుడ్లు పెట్టాక they are grown like this as a larvae. ఈ విధంగా లార్వాగా అవి పెరుగుతాయి. And then if you can see over here, this small needle like point is there, no? అక్కడ సూదిలాగా మరి కనిపిస్తూ ఉంది కదా చిన్నగా. Can you see this here? కనిపిస్తుందండి లార్వా దగ్గర. This is the head of that or that hairworm. అది ఆ పురుగు యొక్క క్రిమి యొక్క తలది. So in case of this mosquito or caterpillar, they lay cyst inside of the water. మరి అలాగే దోమలు లేకపోతే గొంగర పురుగులు వీటి విషయంలో అవి నీటిలోనే ఇంకా వాటి జీవితకాలం వేరే క్రమం కూడా ఉంటుంది. They are in this state. అక్కడ చూడండి పొడవుగా కనిపిస్తుంది కదా, అలా మారుతాయి తర్వాత. So at that time the larvae of the hairworm pierce inside of this cyst and enter inside of it. మరి ఆ లార్వా స్థితిలో ఏదైతే ఆ పురుగు ఉందో ఆ తర్వాత అది ఈ సిస్ట్గా మారి మీకు కనిపిస్తున్న పిక్చర్ ఉంది కదా అలా మారుతుంది. So it enters inside of this cyst. మరి దీని లోపలికి అది ప్రవేశించాక And after some time this cyst grows into insect. ఆ తరువాత కొద్ది రోజులకు అది ఇలా పురుగుగా మారుతుంది. So once it becomes insect, it does not live inside of water, right? ఒక్కసారి అది అలా క్రిమిగా పురుగుగా మారాక కింద మాత్రం నేలలో ఉండదు. It is living on the ground. ఇప్పుడు అది నేలపైకి వచ్చేస్తుంది. So for example, I have taken over here example of caterpillar. ఇక్కడ చూస్తే నేను మరి గొంగళ పురుగుగా మారడం గురించి దాని ఉదాహరణ తీసుకున్నాను. So now when it was in the form of cyst, మరి అది ముందు ఆ సిస్ట్ అనే ఆ స్థితిలో ఉన్నప్పుడు already hairworm entered inside of its body. నిజానికి అప్పటికే ఈ పురుగు దాని శరీరంలోకి ప్రవేశించింది. But this insect doesn't know. కానీ ఈ పురుగుకు ఆ విషయం తెలియదు. It doesn't know the existence of hairworm inside of its body. తన శరీరంలోకి అప్పటికే ఈ పురుగు ప్రవేశించి లోపల ఉంటుందన్న విషయం దీనికి తెలియదు. So this insect, it is just living its insect life on this ground. కాబట్టి ఈ నేలపైన దాని జీవితం అది జీవిస్తూ ఉంది. But suddenly, కానీ అకస్మాత్తుగా this hairworm inside of its body, it starts to grow. ఈ లోపల ఏదైతే ప్రవేశించి ఉందో ఇది పెరగడం ఎదగడం మొదలవుతుంది. Until when it grows, ఎప్పటి వరకు పెరుగుతుందో తెలుసా? till it cannot grow more long. ఇక ఎంత మాత్రము పెరగడానికి ఆస్కారం లేదు అన్నంతగా పెరుగుతుంది. So here I have shown one example image. ఇక్కడ ఒక ఇమేజ్ నేను ఉదాహరణకు చూపిస్తున్నాను. This is a grasshopper. ఇది మీరు అక్కడ గ్రాస్ హోపర్ని చూడొచ్చు, మిడతలు. If you see inside of it, కానీ ఆ మిడత లోపల చూడండి. what is inside? ఆ లోపల ఏం కనిపిస్తుంది? Hairworm. ఇందాక పురుగు అని చదువుకున్నాం కదా, జుట్టు పురుగు అని. Can you understand? అర్థమవుతుందా? This image I have shown you, it's like an X-ray image. ఒక ఎక్స్రే చూపించినట్టుగా మీకు ఇమేజ్ చూపిస్తున్నాను ఇక్కడ. Actually you cannot see in this, you cannot see the inside part. నిజానికి లోపల ఉన్నది బయటికి కనిపించదు. If we see this insect from outside, మీరు బయట నుండి దాన్ని చూస్తే only insect will be seen. కేవలం ఆ మిడతే కనిపిస్తుంది. Hairworm can be seen. లోపల ఉన్న పురుగు కనిపిస్తుందా? Can be seen. కనిపిస్తుందా? No. కనిపించదు. But it is not visible, so it does not exist. కానీ కనిపించడం లేదు గనుక అంత మాత్రాన లోపలది లేదనా? It's there.
ఉంది. But that insect has not discovered it. కానీ ఈ మిడత ఇంకా దాన్ని కనుగొనలేదు, దానికి తెలియలేదంతే. Can you understand? అర్థమవుతుందా? So when this hairworm, now if you can see, this hairworm is fully grown hairworm. ఇక్కడ కనిపిస్తున్న ఈ పురుగు లోపల పూర్తిగా దాని పరిమాణానికి ఎదిగింది, అది పెరిగింది. Now it cannot grow anymore. ఇక లోపల అంతగా అవకాశం లేదు పెరగడానికి. So after this hairworm is fully grown, ఈ చుట్టు పురుగు పూర్తిగా ఎదిగిన తర్వాత what does it do, you know? ఇప్పుడు అది ఏం చేస్తుందో తెలుసా? Now it becomes homesick. ఇప్పుడు దానికి తన సొంత ఇంటి గురించి ఆ యొక్క ఆలోచనలు మొదలవుతాయి. ఇల్లు చూడాలని ఆశ మొదలవుతుంది. What is the hairworm's home? దాని ఇల్లు ఎక్కడుందండి? నిజమైన ఇల్లు ఆ పురుగుకి Water, right? నీటిలోంచి కదా అది వచ్చింది. But is it the home for the insect also? కానీ ఈ మిడతకు కూడా నీళ్ళే ఇల్లా? If the terrestrial insect enters inside the water, can it live? ఈ భూమి మీద బ్రతికే ఈ మిడత ఇప్పుడు నీటిలోకి వెళ్తే బ్రతకగలుగుతుందా? It will die, right? చనిపోతుంది కదా. Is it right or not right? అవునా కదా? Yeah, but you know, when this hairworm is fully grown inside of the insect, కానీ ఈ జుట్టు పురుగు ఆయా మిడత కడుపులో పూర్తిగా బాగా పెరిగాక it sends some chemical inside of this insect's brain. ఇప్పుడు ఈ మిడత మెదడులోకి ఒక రకమైన కెమికల్స్ని అది రిలీజ్ చేయడం మొదలు పెడుతుంది. It sends certain signals to the brain of the insect. ఈ మిడత మెదడుకి కొన్ని సిగ్నల్స్ పంపడం మొదలెడుతుంది. So now, like a pilot is flying an aeroplane, మరి పైలట్ ఏ విధంగా అయితే ఆ విమానాన్ని నియంత్రిస్తూ నడిపిస్తుంటాడో, and he is holding the stick, the steering of the aeroplane, మరి ఆ ఏరోప్లేన్ స్టిక్ లేదా స్టీరింగ్ ని పట్టుకొని నడిపిస్తుంటాడు కదా. in the same way this hairworm begins to control this insect. ఈ జుట్టు పురుగు కూడా అదే విధంగా ఈ మిడతను ఇప్పుడు నియంత్రించి నడిపించడం మొదలెడుతుంది. So suddenly this insect, what it begins to think, you know? సడన్ గా అకస్మాత్తుగా ఇప్పుడు ఈ మిడత ఏమని ఆలోచిస్తుందో తెలుసా? I like water. నాకు నీళ్ళంటే I ఇష్టం, want to go to water. నీళ్ళలోకి వెళ్ళాలనిపిస్తుంది, I want to jump in the water. నీళ్ళలోకి దూకేయాలనిపిస్తుంది, I like water. నాకు నీళ్లు I నచ్చుతాయి, want to quickly go to the water. వీలైనంత తొందరగా నీటిలోకి వెళ్ళిపోతే బాగుంటుంది. Is it that insects feeling or nature? నిజానికి ఆ మిడత స్వభావం, దాని ఆ ఫీలింగ్స్ అవి. It is what that insect wants, నిజానికి ఆ మిడత కోరుకునేదా అది, or the hairworm wants, which is existing inside of it? లేదా దాని లోపల ఉన్నటువంటి ఆ జుట్టు పురుగు కోరుకుంటున్నదా? Yes, hairworm, right? అవును, లోపల ఉన్న పురుగు కోరికది. So when that signals come to that insect's brain, ఈ మిడత మెదడుకి ఎప్పుడైతే ఆ సిగ్నల్స్ అందుతూ ఉంటాయో, so this insect begins to think, I want to go to the water, I like water, I want to go to the water. ఈ మిడత ఇప్పుడు ఆలోచించడం మొదలెడుతుంది, నాకు నీళ్ళలోకి వెళ్ళాలని ఉంది, నాకు నీళ్ళంటే ఇష్టం, నాకు నీళ్ళలోకి వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది అనుకుంటుంది. So as I said, after the hairworm is matured, they break through the body walls of the host and return to water. మరి ఈ పురుగు బాగా పక్వానికి వచ్చిన తర్వాత దాని శరీరాన్ని చీల్చుకుంటూ బయటకు వచ్చి నీళ్ళలోకి వెళ్ళిపోతుంది. Here you can see there is a grasshopper. అక్కడ మీరు చూడొచ్చు మరి మిడతని. This grasshopper, it's a terrestrial insect. నిజానికి ఈ మిడత మరి నేలపైన జీవించే ప్రాణి. It has nothing to do with water. నీటితో దానికి ఏం సంబంధం లేదు. But why it jumped in this stream? కానీ ఎందుకు ఆ నీటి ప్రవాహంలోకి దూకుతూ ఉంది అది? Because this grasshopper wanted? ఆ మిడత కోరుకుంటుంది, ఇష్టపడుతుంది కాబట్టా? No. కాదు. Hairworm wanted to come out. ఎందుకంటే ఆ లోపల ఉన్న ఆ పురుగు బయటికి రావాలని ఉంది. And go back to its original environment. తన సొంత గూటికి తిరిగి వెళ్ళాలని ఉంది దానికి. So it is urging this insect to jump inside of the water. ఆ లోపలున్న అది ఈ మిడతను నీటిలోకి దూకేలా అది ప్రోత్సహిస్తూ ఉంది, నడిపిస్తూ ఉంది. So this urge which is coming inside of this insect, ఆ లోపల నుండి ఒక రకమైన తాపత్రయం లాంటిది వస్తూ ఉంటుంది మిడతకి. that urge is not of that insect, it is of the hairworm, the parasite which is living inside of it. కానీ లోపల నుండి వస్తున్న ఆ కోరిక అది మిడతది కాదు, దాని లోపల ఉన్నటువంటి ఆ పురుగుది. But the problem is that insect and that hairworm is totally one.
కానీ సమస్య ఏంటంటే ఈ మిడత లోపలున్న పురుగు కూడా పూర్తిగా ఒక్కటైపోయి ఉన్నాయి. Can you understand? అర్థమవుతుందా? If you take a water in a glass మీరు గ్లాసులో నీళ్లు తీసుకుంటే and if you put 1 teaspoon of salt, మీరు ఒక చెంచాడు సాల్ట్ కలిపితే what will happen? ఏమవుతుంది? It will dissolve. పూర్తి కరిగిపోతుంది కదా అందులో. So once the water gets dissolved, ఒక్కసారి మరి ఆ సాల్ట్ కరిగిపోతే can you see that salt with these eyes? ఆ ఉప్పు ఆ సాల్ట్ కళ్ళకు కనిపిస్తుందా ఇంకా? So if you have not seen anyone putting salt inside of that water, ఒకవేళ ఎవరు దాంట్లో సాల్ట్ కలపడం మీరు చూడకపోతే just looking at that water, can you say whether salt is there or not there? మీ కళ్ళతో ఆ నీళ్ళని చూసి సాల్ట్ ఉందా లేదా అని చెప్పగలుగుతారా? Cannot. చెప్పలేరు. Sometimes we make youth games in youth camp. కొన్నిసార్లు యూత్ క్యాంప్స్లో మేము యవనస్తులకు సంబంధించి కొన్ని ఆటలు So ఆడిస్తాం. one of the game is this game where we keep many cups. Some has normal water, some has very severe salt water. కొన్నిసార్లు మేము ఒక గేమ్ ఆడుతూ ఉంటాము. ఆ కప్స్ అన్నీ కూడా ఉంచి కొన్ని కప్స్లోనేమో మామూలు నీళ్ళు ఉంచుతాం, కొన్ని కప్స్లో బాగా ఉప్పుగా ఉండేలాగా సాల్ట్ ఎక్కువ కలిపి నీళ్ళు ఉంచుతాం. So two people play. ఇద్దరు కలిసి ఆడతారు. One by one you have to drink. ఒకరి తర్వాత ఒకరు తాగాలి. So even if you drink salt water, ఉప్పుగా ఉన్న నీళ్ళు తాగినా కూడా you should control your face expression. మీ ముఖ కవలికలన్నీ కూడా మీరు నియంత్రించుకోవాలి. If from face expression change, then you lose the game. ఒకవేళ మీ ముఖంలో కనిపించే ఆ భావాలను బట్టి చెప్పేయగలిగితే అవతల వాళ్ళు మీరు ఓడిపోయినట్టు అయిపోతారు. Can you understand? అర్థమవుతుందా? So if you drink salt water, what happens? మీరు ఆ సాల్ట్ వాటర్ తాగితే ఏమవుతుంది? అలా Like this పెడతాం we కదా. feel, right? Seeing that water we may not know, దాన్ని అలా కళ్ళతో చూస్తే మనకు తెలియకపోవచ్చు, but little bit also if we taste, కానీ కొద్దిగా మీరు రుచి చూస్తే we can know, yes, invisible salt exists inside of this water. అవును, కళ్ళకు కనిపించట్లేదు కానీ కనిపించని సాల్ట్ దీని లోపల ఉంది. Even though it is not seen with the eyes, కళ్ళకు అది కనిపించకపోయినా. why? ఎందుకు? Because it has totally become one. ఎందుకంటే ఆ రెండు పూర్తిగా ఒక్కటిగా అయిపోయాయి. Totally become one. పూర్తిగా ఒకటైపోయాయి. As much as no one can tell just by seeing it that salt is there. కేవలం చూసి ఎవ్వరూ చెప్పలేనంతగా ఒకటైపోయాయి. In the same way, this insect never know that inside of his body a hairworm is there. అలాగే ఇక్కడున్న ఈ మిడతకు కూడా దాని శరీరం లోపల ఈ పురుగు ఉందన్న విషయం తెలియదు. So it is jumping inside of the water. ఇప్పుడు వెళ్ళి నేలలోకి దూకేస్తుంది. So that hairworm brainwashes grasshoppers into death dives. కాబట్టి ఇప్పుడు ఆ లోపల ఉన్న పురుగు ఈ మిడతని మళ్ళీ 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 ఆ సిగ్నల్స్ పంపిస్తూ అది చనిపోయేలా నీటిలోకి దూకేసి నడిపిస్తుంది అలా. So here one insect, it jumped inside of the swimming pool. చూడండి ఇక్కడ ఆ పురుగు మరి స్విమ్మింగ్ పూల్లోకి దూకేయడం మనం చూడొచ్చు ఇందులో. If you go to the swimming pool sometime, మీరు స్విమ్మింగ్ పూల్స్కి వెళ్తే కొన్నిసార్లు you may sometime see such image. ఇటువంటివి మీరు కూడా కొన్నిసార్లు చూడొచ్చు, కనిపిస్తాయి. Next time if you go to any swimming pool, you watch over, okay? తర్వాత ఎప్పుడైనా స్విమ్మింగ్ పూల్కి వెళ్ళినప్పుడు కొద్దిగా గమనించి చూడండి. Sometimes you may see some insects fallen in the water. కొన్నిసార్లు కొన్ని పురుగులు మరి నీటిలో పడిపోయి తేలుతూ ఉండడం కనిపిస్తాయి. Already hairworm would leave that body. అప్పటికే ఆ లోపల ఉన్న పురుగు దాని శరీరం నుండి బయటకు వచ్చేస్తుంది నీటిలో పడ్డ తర్వాత. Here after this hairworm made this insect to jump in the water, it broke the body wall and came out. ఈ మిడతను మరి నీటిలోకి దూకేలా చేసిన తర్వాత దాని శరీరాన్ని చీల్చుకుంటూ ఆ పురుగు బయటకు వచ్చేస్తుంది. So did this insect commit suicide or this hairworm made it to commit suicide? ఇప్పుడు చెప్పండి, ఈ మిడత ఆత్మహత్య చేసుకుందా లోపల ఉన్న పురుగు చేసుకునేలా చేసిందా? Hairworm made it. అవును, ఆ పురుగు చేసింది. Can you understand? అర్థమవుతుందా? It was not this insect's decision. నిజానికి ఆ మిడత నిర్ణయం కాదది. Am I talking about only insect story? కేవలం పురుగుల గురించి, క్రిములు, వాటి గురించే మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? I am talking whose story? నేను ఎవరి గురించి మాట్లాడుతున్నది నిజానికి?
Our story? మన గురించేనా? No, my story. నిజానికి నా గురించి మాట్లాడుతున్నాను నేను. Can you understand? అర్థమవుతుందా? If we think little deeply, మనం కొద్దిగా లోతుగా ఆలోచిస్తే you will find out many decisions that you have made in your life, you are making in your life, are made being influenced by some thoughts. మీ జీవితంలో ఇప్పటి వరకు మీరు తీసుకున్నవి కావచ్చు, తీసుకుంటున్నవి కావచ్చు, తీసుకోబోతున్నవి కావచ్చు, నిర్ణయాలు చాలావి కొన్ని ఆలోచనలతో ప్రభావితమై తీసుకుంటున్నవి ఉంటాయి. Can you understand? అర్థమవుతుందా? Do you agree with me? మీరు ఏకీభవిస్తారా ఈ విషయంలో? That's the reason why many times in our life, after making certain decisions, we regret. అందుకే చాలాసార్లు మన జీవితంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్న తరువాత చింతిస్తుంటాం. Why I did like that? ఎందుకు అలా చేశాను అసలు? Why I decided in that way? ఎందుకు అలా నిర్ణయం తీసుకున్నాను? Why I took that decision? ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నాను అసలు? I was out of my mind at that time. ఆ సమయంలో అసలు నా బుర్ర పనిచేయలేదు. I was crazy to think like that. అలా ఒక బుర్ర పనిచేయని వ్యక్తిలాగా ఎలా ఆలోచించాను అసలు? In this way people they speak. ఈ విధంగా ప్రజలు మాట్లాడుతూ ఉంటారు. But కానీ they are not able to discover about the existence like that hairworm, like that parasite which is living inside of their heart. కానీ ఎలా అయితే ఈ పురుగు ఒక పరాన్నజీవిలాగా మిడత లోపల జీవిస్తుందో, మన లోపల కూడా మనల్ని ఆధారం చేసుకొని జీవిస్తూ మనల్ని నడిపిస్తున్నవి ఉన్నాయి అన్న విషయాన్ని గ్రహించలేకుండా ఉన్నారు. Can you understand what I'm trying to say? అర్థమవుతుందండి నేను చెప్తున్నది? So like this insect, it died in that water. ఎలా అయితే ఇక్కడ ఈ మిడత నీటిలో చనిపోయిందో అలాగే In our life also we take many such decisions in which actually we don't want to make by ourselves. మన జీవితంలో కూడా నిజానికి మనం తీసుకోకూడదనుకునే నిర్ణయాలు ఇలా నడిపించబడి మనం తీసుకునే సందర్భాలు ఉంటాయి. Why it is happening? ఎందుకు అలా జరుగుతూ ఉంటుంది? Because inside of us also there is certain existence which is continuously speaking to us, giving us signal and influencing our heart. ఎందుకంటే మన లోపల కూడా నిరంతరంగా మనకు సిగ్నల్స్ పంపిస్తూ, మనతో మాట్లాడుతూ, మనల్ని ఒప్పిస్తూ, ఆ విధంగా నిర్ణయం తీసుకునేలా నడిపిస్తున్నది ఒకటి ఉంది. Because this is Christian mind education. ఇది క్రిస్టియన్ మైండ్ ఎడ్యుకేషన్ I కనుక will use one example. నేను ఒక ఉదాహరణ కూడా చెప్తాను. Have you heard about the story of a man who had legion of demons inside of him? మరి ఆ దురాత్మల సమూహంతో బాధింపబడుతున్న ఒక వ్యక్తి అని, అపవిత్రాత్మల సమూహంతో ఒక వ్యక్తి గురించి ఉంటుంది కదా, సేన అని చెప్పి బైబిల్లో ఉంటుంది. You have read in the Bible? బైబిల్లో చదివారా? Right? One day Jesus walking on the street, he met one man. ఒక రోజు యేసు మరి అలా నడిచి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఒక వ్యక్తిని కలుస్తాడు. So that man, he was demon possessed. ఆ వ్యక్తి అపవిత్రాత్మలతో పీడించబడుతున్న వ్యక్తి. In the English it is this word is called possessed. మరి ఇంగ్లీష్లో ఏమని అర్థం వచ్చేలా ఉంటుందంటే పీడించబడుతున్నాడని అర్థం వచ్చేలా. In Telugu పీడించబడుట. పీడించబడుట. Why Telugu people made such a difficult language? For us it is okay. For us, oh yes. For Telugu people it's easy, you know. So in English it is possessed means that person who is possessed by the demon, he is not thinking normally. అంటే ఏ వ్యక్తి అయితే మరి అపవిత్రాత్మ ఆవహించిందో, తనలోకి వచ్చి పీడిస్తూ ఉందో, తను మామూలుగా ఆలోచించలేడు. So about this demon possessed story also in the Bible, బైబిల్లో ఉన్న ఈ అపవిత్రాత్మ ద్వారా పీడించబడుతున్న వ్యక్తి కూడా this person he used to beat himself with the stone, beat his own body. రాళ్లతో తన శరీరాన్ని తానే కొట్టుకుంటూ ఉంటాడు. He used to hit himself. తనను తానే గాయపరుచుకుంటూ ఉంటాడు. Do you do like that? మీరు అలా చేస్తారా? No? చేయరా? I will make you discover something. మీరు ఒక విషయం కనుగొనేలా చేస్తారు. Sometimes you know when we fight, కొన్నిసార్లు మనం గొడవ fighting పడినప్పుడు, happens, ఏదైనా గొడవ వచ్చినప్పుడు people beat themselves. ప్రజలు వాళ్ళను వాళ్ళు కూడా కొట్టుకుంటారు. Have you seen? మీరు ఎప్పుడైనా చూసారా ఇలా? Have you done like that? ఎప్పుడైనా అలా చేశారా? Sometimes we beat on the wall. కొన్నిసార్లు మరి గట్టిగా గోడను కూడా గుద్దుతుంటారు. What is that? ఏంటి ఇదంతా? Demon possessed. Yes, is
Is it right or not right? అవునగా చేస్తామా లేదా? People, if they heard this word demon possessed, ప్రజలు ఈ అపవిత్రాత్మ పట్టడం, దయ్యం పట్టడం, పీడించడం దీని గురించి then ఆలోచిస్తారు. they only think about people who are shouting, doing like this. ఏదో దయ్యం పట్టినట్టు అని అరుస్తూ ఉంటారు కదా, వాళ్ళనే గుర్తు తెచ్చుకుంటారు. But I want to tell you, not only those people are demon possessed. కేవలం వాళ్ళు మాత్రమే కాదండి అపవిత్రాత్మతో ఆవహించబడిన వారు. Today you will know who is actually demon possessed. ఈ రోజు నిజంగా ఈ అపవిత్రాత్మతో పీడించబడుతున్న వారు ఎవరనేది మీరు తెలుసుకుంటారు. This demon possessed man, he used to beat himself, hurt himself so much. చూడండి, తను తాను రాళ్లతో కొట్టుకుంటూ గాయపరుచుకుంటూ ఉన్నాడు ఈ వ్యక్తి. People used to bind him with the chains and shackles, but he used to break it. మరి ఆ గొలుసులతో తను కడుతున్నారంట, అయినా కూడా తన్ని విప్పేసుకుంటున్నాడంట, తెంపేసుకుంటున్నాడట. And he used to also remove his clothes. అలాగే బట్టలు కూడా మరి And he used చింపేసుకుంటాడట. to live out of his mind. తను అసలు పిచ్చిపట్టిన వ్యక్తిలో ప్రవర్తించేవాడు. But when Jesus met him, కానీ యేసు తను Jesus కలిసినప్పుడు asked him, "Who are you?" యేసు తను అడిగాడు, ఎవరు నువ్వని. He said, "I am legion. I am నేను not one, I am legion." నేను సేన అనే అపవిత్రాత్మల సమూహాన్ని అని చెప్తాడు. So that time, that legion, that demon spoke to Jesus, "Do not cast me into the eternal pit before time." మరి నన్ను పాతాళానికి పంపించవద్దు అన్నట్టుగా వేడుకుంటుంది అనమాట అపవిత్రాత్మ యేసుని. There were a flock of swines in that place. ఆ దగ్గరలోనే ఒక పందుల మంద ఉంటుంది. So the legion, the demons legion, they requested, "Send us in those swines." ఈ దురాత్మల సమూహము ఆ పందుల్లోకి వెళ్ళటానికి మాకు అనుమతించు అని యేసును వేడుకుంటాయి. So Jesus said, "Go." అప్పుడు యేసు సరే వెళ్ళు అనగానే, Right? మీకు తెలుసు So కదా, that time what happened? అప్పుడు ఏమవుతుంది? Huh? Yeah, like this happened, no? ఇలాగే జరుగుతుంది కదా అక్కడ కూడా. Right? అవును కదా. What happened? ఏమైంది? All those swines, they ran and jumped into the sea. ఆ పందులన్నీ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ జలపాతంలోకి నీటిలోకి దూకేస్తాయి. How many swines were there? ఎన్ని పందులు ఉన్నాయి తెలుసా? 2,000. 2000. It means how many demons were there inside of that man? అంటే ఆ వ్యక్తిలో ఎన్ని అపవిత్రాత్మలు ఉన్నాయని మునుపు? 2,000. 2000. Big army was there, no? పెద్ద సైన్యం కదా. Right or wrong? అవునా కదా. So that time those demons entered inside of those swines, and the swines, they jumped inside of that water. ఆ అపవిత్రాత్మల సమూహం అంతా ఈ పందుల్లోకి ప్రవేశిస్తాయి. పందులు పరిగెత్తుకుంటూ వెళ్ళి నీటిలో దూకేస్తాయి. So the swines, they are also terrestrial animals. చూడండి, పందులు కూడా నిజానికి నేలపై జీవించే జీవులు. They went into the water ఇప్పుడు అవి వెళ్ళి నీటిలోకి దూకేశాయి and they died. చనిపోయాయి. And what happened about the demons? ఇప్పుడు మరి ఆ దురాత్మలకు, అపవిత్రాత్మలకు ఏమైంది? Demons also died together with swines. పందులతో కలిసి అవి కూడా చనిపోయి అంటారా? Where are the demons? ఎక్కడికి వెళ్ళాయి మరి అవి? ఎక్కడున్నాయి? Now the demon possessed man who met Jesus became free from demons, right? యేసును కలిసిన ఈ అపవిత్రాత్మల ద్వారా అప్పటి వరకు పీడించబడుతున్న వ్యక్తి వాటి నుండి విడుదల పొందుకున్నాడు. When demons came out of him, తన నుండి ఎప్పుడైతే ఈ అపవిత్రాత్మలు బయటకు వచ్చాయో what happened to him? తనకి ఏమైంది? ఇప్పుడు He became normal, healed. తను నయమైపోయింది, సాధారణ వ్యక్తిలా మామూలుగా అయిపోయాడు. Right or wrong? అవునా కదా. More he is removing his clothes and still he is like that. ఇంకా తన బట్టలు చింపుకుంటూ గాయపరుచుకుంటూ అలా ఉన్నాడా? Still he is taking stone and hitting himself. రాళ్ళు తీసుకొని తను తాను కొట్టుకోవడం లాంటివి చేస్తున్నాడా? Then మరి now he wore clothes nicely. ఇప్పుడు చక్కగా వస్త్రాలు He ధరించుకొని is no longer hitting himself. ఇక తను తానేం కొట్టుకోవట్లేదు, He became normal. మామూలు వ్యక్తిలా అయిపోయాడు. What does that show? ఏం చూపిస్తుంది ఇది మనకి? Did he change by deciding his heart? తన హృదయంలో బలంగా నిర్ణయించుకోవడం ద్వారా జరిగిందా ఇది? I must not do like this. ఇలా నేను చెయ్యకూడదు, I must live nicely. నేను చక్కగా జీవించాలి, I must not commit sin. నేను పాపం చెయ్యకూడదు, I must not live bad life, evil life. నేను దుష్టమైన జీవితం జీవించకూడదు, I should read Bible nicely. నేను బైబిల్ బాగా చదవాలి, I should be able to serve God well. నేను దేవుణ్ణి బాగా సేవించాలి. You came for evangelism training program. మీరందరూ ఇవాంజలిజం ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వచ్చారు. People in the world, they think to become a good evangelist you need zeal. ఈ లోకంలో ఉన్న చాలా మంది ప్రజలు మంచి సువార్థికునిగా అవ్వాలి అంటే
మీకు బాగా ఆ యొక్క ఆశ ఉండాలి, ఆ తాపత్రయం ఉండాలి అని భావిస్తుంటారు. Zeal is good. I'm not saying zeal is bad. అవును, మీకు ఆ ఆపేక్ష తాపత్రయం ఉండాలి, తప్పని నేను అనట్లేదు. But zeal doesn't have power to change our heart. కానీ మనకున్న ఈ తాపత్రయం, కోరిక, దానికి శక్తి లేదు మన హృదయాన్ని మార్చడానికి. Can you understand? అర్థమవుతుందా? With people's decision and determination, people, they do not change. ప్రజల వారి నిర్ణయం, సంకల్ప బలంతో వాళ్ళను వాళ్ళు మార్చుకోలేరు. Many times people think, my efforts are less. చాలాసార్లు ప్రజలు ఏమనుకుంటారంటే, నా ప్రయత్నంలో లోపం ఉంది If అనుకుంటారు. I try a little more hard, maybe I will be able to do this. మరింత కొద్దిగా ఎక్కువ కష్టపడి ప్రయత్నిస్తే బహుశా నా వల్ల అవుతుందేమో, చేయగలనేమో If అనుకుంటారు. I try a little more, maybe I will be able to change myself. ఇంకాస్త గట్టిగా ప్రయత్నిస్తే బహుశా నన్ను నేను మార్చుకోగలనేమో అనుకుంటుంటారు. But it's not so. కానీ అలా కాదండి. Person who is sick, అనారోగ్యంతో ఉన్న వ్యక్తి can he be healed with the zeal? తనకు దాని నుండి బయటకు రావాలన్న కోరిక మూలంగా బయటకు వచ్చేయగలుగుతాడా? Can he get cured because he wants to get healed? స్వస్థత కలగాలి, నయమైపోవాలన్న కోరికతో తనకు స్వస్థత వచ్చేస్తుందా? Then, మరి ఏం చేయాలి? if a person is sick, ఒక వ్యక్తి అస్వస్థతకు గురైతే first step is he should diagnose his sickness. మొట్టమొదటిగా జరగాల్సింది ఏంటి అంటే తనకు వ్యాధి నిర్ధారణ జరగాలి. Is it right or not right? అవునా కాదా? What sickness actually exists inside of my body should be first diagnosed, discovered. నా శరీరంలో ఏ వ్యాధి ఉంది అనేది మొదటిగా ఆ టెస్టులు జరిగి దాన్ని నిర్ధారించబడాలి. అది Even though this word discovery may seem to be a simple word that you all have known for a long time, ఈ డిస్కవరీ, కనుగొనుట అనేది చాలా సులభమైన పదం, ఎంతో కాలం నుండి తెలిసిన పదం అన్నట్టు కనిపిస్తున్నప్పటికీ, but from today for you this word discovery will become very, very important word. కానీ ఈ రోజు నుండి ఈ కనుగొనుట అనే పదం మీ జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైన పదంగా మారుతుందని ఆశిస్తున్నాను. Without discovering your real problem, మీ నిజమైన సమస్యను కనుగొనకుండా you cannot get proper solution also. సరి అయిన పరిష్కారాన్ని కూడా కనుగొనలేరు, పొందుకోలేరు. Amen? ఆమేన్. Can you understand? అర్థమవుతుందండి? Yes, that's the reason why even in the treatment of sick people, patients, అందుకే మీరు చూడండి, మరి రోగులకు ఇచ్చే ఆ ట్రీట్మెంట్లో కూడా diagnosis is very expensive and also very important. వ్యాధి నిర్ధారణ జరిగే ఆ ట్రీట్మెంట్స్ ఏవైతే టెస్ట్లు ఉన్నాయో అవి ఖరీదైనవి, ప్రాముఖ్యమైనవి కూడా. CT scan, సిటీ స్కాన్ కావచ్చు, MRI, ఎంఆర్ఐ స్కాన్, for cancer patients there is PET CT scan. అలాగే క్యాన్సర్ పేషెంట్స్కి అయితే మరి సిటీ స్కాన్ అని ఉంది. So all these tests they are done for discovery, for the diagnosis of the sickness. ఈ టెస్ట్లు అన్నీ కూడా ఏ వ్యాధి ఉంది అనేది కనుగొనడానికి, నిర్ధారించడానికే. Because without discovering, without diagnosing the real sickness, treatment, the line of treatment cannot be decided. ఆ ఉన్న అసలైన సమస్యను కనుగొనకుండా మరి చికిత్స విధానం అనేది ముందుకు వెళ్ళడం జరగదు. As I gave you the example of the demon possessed man, మరి అపవిత్రాత్మతో పీడించబడిన వ్యక్తి గురించి చెప్పాను మీకు. when he was possessed by the demon, he couldn't help but to live that dirty, filthy and very, how to say, very abnormal life. ఆ యొక్క దురాత్మ, అపవిత్రాత్మ తన లోపల నివసిస్తూ ఉన్నప్పుడు తను చాలా మురికైన, చెడ్డ, మరి అసాధారణంగా కనిపించే జీవితం జీవించాల్సిందే, వేరే దారి లేదు. I want to ask you today. నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, He was living such life because he wanted to live like that? ఆ విధంగా తనకు జీవించాలని ఉంది కాబట్టి అలా జీవిస్తున్నాడా? ఏమంటారు? If he was living like that because he wants, తన కోరుకునే అలా జీవిస్తూ ఉంటే, then when he doesn't want, he can stop. తను ఎప్పుడైతే ఆపేయాలనుకుంటాడో అప్పుడు ఆపేయగలుగుతాడు కూడా. Now this water inside of this cup, I want to drink. ఈ కప్పు లోపల ఉన్న నీళ్లు నాకు తాగాలని ఉంది, I want to drink. నాకు So తాగాలని when ఉంది. I want, I am drinking. నాకు కావలసినప్పుడు ఇప్పుడు నేను తాగుతున్నాను. If I don't want, ఒకవేళ తాగకూడదు I can అనుకుంటే keep this cup down. ఈ కప్పు నేను కింద పెట్టేయొచ్చు. Can you understand? అర్థమవుతుందండి? But what is the meaning of possessed? కానీ ఆవహించబడ్డం, పీడించబడ్డం అంటే అర్థం ఏంటి? The meaning of possessed means ఆవహించింది, పీడిస్తుంది అంటే I am అర్థం, holding this cup in my hand నా చేతులతో ఈ కప్పుని నేను పట్టుకున్నాను, and I am thinking, I want to keep it down. I want
don't want to drink. I don't want to drink. కింద పెట్టేయాలని ఉంది నాకు, కింద పెట్టాలనుకుంటున్నాను, తాగాలని లేదు నాకు, తాగాలని I లేదు, don't want to drink. తాగాలని లేదు నాకు, I don't want to drink. తాగాలని లేదు నాకు, తాగాలని లేదు. This is possessed. ఇది వేరేది మనల్ని ఆవహించడం అంటే. Now you know who is possessed. మరి ఇప్పుడు మీకు తెలుస్తుందా ఎవరు ఆవహించారు, లేకపోతే ఎవరు ఆవహించబడ్డారు, ఎవరు పీడించబడుతున్నారు? When those demons left that demon possessed man, ఎప్పుడైతే ఆ దురాత్మల సమూహం తను విడిచి వెళ్ళిపోయింది, అప్పుడు ఆ వ్యక్తి through the swines we could see the result. మరి ఆ పందుల ద్వారా నిజానికి ఇప్పుడు ఆ ఫలితం ఎలా ఉంటుందని చూడొచ్చు మనం. You know why the hairworm enters inside of the insect's body? నిజానికి ఈ మిడత శరీరం లోపలికి ఆ పురుగు ఎందుకు ప్రవేశించిందో తెలుసా? What is the ultimate purpose of the hairworm? ఆ లోపల ప్రవేశించిన ఆ యొక్క పురుగు చిట్ట చివరి గమ్యం, ఉద్దేశం ఏంటి? To kill this insect. ఈ మిడతను చంపేయాలి. Amen. ఆమేన్. If you read John chapter 10, యోహాను సువార్త 10వ అధ్యాయం చదివితే Jesus said, యేసు those who came before me was thief. నా ముందు వచ్చిన వారందరూ దొంగలునై ఉన్నారు అంటాడు. Thief comes to దొంగలు ఎందుకు వస్తారు? కన్నం వేయుటకు, దొంగిలించుటకు, and kill. దొంగిలించడానికి వస్తారు. Steal and kill. చంపడానికి, దొంగిలించడానికి, చంపడానికి వస్తారు. And to destroy. నాశనం చేయడానికి వస్తారు. But Jesus said, I came to give you life and life more abundantly. కానీ ఆయన ఏమంటున్నాడంటే, నేను మీకు జీవాన్ని మరింత జీవమును అనుగ్రహించడానికి వచ్చానంటున్నాడు ఆయన. Amen. ఆమేన్. Can you understand what I'm saying? అర్థమవుతుందండి నేను చెప్తున్నది? So when that swines, they jumped into the water and died, ఆ పందులు ఎప్పుడైతే ఆ నీళ్లలోకి దూకి చనిపోయాయో, we can see the result. ఆ ఫలితం మనకు కనిపిస్తుంది. Actually, that demon, if they wouldn't have left this person's body, ఆ దురాత్మల సమూహం ఒకవేళ ఈ వ్యక్తి శరీరాన్ని విడిచిపెట్టకుండా ఉంటే, eventually that would be the result of this man's life. చివరికి ఈ వ్యక్తి గమ్యస్థానం కూడా అదే అయి ఉండేది ఫలితం. Is it right? అవునా కాదా? Those demons came inside of this person to kill him, to destroy him, to make his life miserable. ఆ అపవిత్రాత్మల సమూహం ఈ వ్యక్తి జీవితాన్ని దయనీయంగా చేయడానికి, తనను చంపేయడానికే తాను రావటం జరిగింది. Then what I want to say to you, నేను మీతో చెప్పాలనుకుంటుంది ఏంటంటే, demon possessed man is a culprit or he is a victim. ఇక్కడ ఈ దయ్యంతో మరి అపవిత్రాత్మల సమూహంతో ఆవహించబడిన వ్యక్తి తను బాధితుడా, నిందితుడా? Victim or culprit? బాధితుడా తను, బాధించబడిన వ్యక్తా, లేకపోతే నిందించబడాల్సిన వ్యక్తా? What does a victim needs? బాధితుడికి ఏం కావాలి? Savior. రక్షకుడు కావాలి. Amen. ఆమేన్. Because he cannot save himself, he has become victim. తనను తాను కాపాడుకోలేడు కనుక తను బాధితుడిగా మారాడు. Suppose you become patient and go to the hospital. మీరు ఒక పేషెంట్గా ఈ హాస్పిటల్కి వెళ్తే You have some stomach infection. మీ కడుపులో ఏదో ఇన్ఫెక్షన్ వచ్చింది That's అనుకుందాం. why continuously you are vomiting. నిరంతరంగా వాంతులు అవుతున్నాయి. And going to the hospital also, meeting the doctor, you are vomiting. హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కలుస్తూ ఆ ముందు కూడా వాంతులు అయ్యాయి. And if doctor says to you, ఒకవేళ డాక్టర్ కనుక why you are vomiting? ఎందుకు వాంతులు అవుతున్నాయి? Don't vomit. వాంతులు చేసుకోకు, Stop vomiting. వాంతులు ఆపేసాయి. Vomiting is bad. వాంతులు చేసుకోవడం మంచిది కాదు. Because of vomiting so much dirty, this place is becoming dirty. నీ వాంతుల కారణంగా చూడు ఇదంతా ఎలా తయారైందో. Don't vomit. వాంతులు చేసుకోకు. You don't know vomiting is bad? వాంతులు చేసుకోవడం మంచిది కాదని తెలీదా నీకు? Are you now purposely making my clinic dirty? నా క్లినిక్ అంతటిని కూడా నువ్వు కావాలని ఉద్దేశపూర్వకంగా ఎలా చేస్తున్నావా ఏంటి? Stop vomiting. ఆపేసాయి నువ్వు చేసుకోకు. వాంతి వద్దు. If doctor does like that, then he is a doctor. ఒకవేళ డాక్టర్ అలా చేస్తే తన డాక్టరేనా అసలు? But today, pastors they say, why you are committing sin? కానీ ఈరోజు పాస్టర్లు ఏం చేస్తున్నారో తెలుసా అండి? ఎందుకు పాపం చేస్తున్నావు నువ్వు? Why you are living like this? ఎందుకు ఇలా జీవిస్తున్నావు? Stop like this. ఆపేసేయ్. Don't live. ఇలా జీవించుకో. Don't live like that. ఇలా జీవించొద్దు. You change. నువ్వు మారు. You stop committing sin. పాపం చేయడం ఆపేసేయ్. You stop living evil life. ఈ దుష్టమైన జీవితం జీవించడం మానేసేయ్.
It is same. అలా లేదా ఇది? It is same. అలాగే ఉంది కదా. Doctor, if saying, why are you vomiting? He is a foolish doctor. ఎందుకు వాంతి చేసుకుంటున్నావు అంటే డాక్టరు నిజానికి తను బుద్ధిహీనమైన డాక్టర్. Doctor should know, he is vomiting because now he is sick, he is patient. తను అస్వస్థతకు గురయ్యాడు, తన రోగి ఇప్పుడు లోపల ఏదో తేడాగా ఉంది, అందుకు వాంతి అవుతుందని డాక్టర్కి తెలియాలి కదా. Because he is patient, he cannot help but to do like that. తను పేషెంట్ కాబట్టి తనకు వేరే దారి లేదు, అలా చెయ్యబడుతూ ఉన్నాడు తను. It's not that I have to tell him, don't vomit, stop vomiting. వాంతులు చేసుకోవద్దు, వాంతులు చేయడం ఆపేయని కాదు నేను చెప్పాల్సింది. Now I need to diagnose why he is vomiting. ఎందుకు తనకు వాంతులు వస్తూ ఉన్నాయి అన్నది ముందు నిర్ధారించాలి. And I have to treat him. తర్వాత చికిత్సనివ్వాలి. I have to give him the medicine which can remove the infection from his body. తన లోపల ఉన్న ఇన్ఫెక్షన్ పోయే విధంగా నేను మెడిసిన్ ఇవ్వాలి. If infection is removed, ఒకవేళ ఇన్ఫెక్షనే తీసివేయబడితే then will he vomit? తర్వాత వాంతులు చేసుకుంటాడా? Doctor needs to say, hey, stop vomiting, don't vomit. వాంతులు చేసుకోవడం ఆపేసి వాంతులు చేసుకోకు అని చెప్పాలా? Doctor needs to say like that. డాక్టర్ అలా చెప్పాలా? Today I meet many pastors and I give pastors leaders conference also. ఈ రోజుల్లో నేను చాలా లీడర్స్ కాన్ఫరెన్స్లో భాగంగా చాలా మంది పాస్టర్లు కలుస్తూ ఉంటాం. Sorry to say like that. ఇలా అంటున్నాను ఏమనుకోకండి. I'm not telling all pastors are like that. పాస్టర్లు అందరూ అలా ఉన్నారని చెప్పడం నా ఉద్దేశం But కాదు. most of the pastors are living their life being bound by money problem. కానీ పాస్టర్లు చాలా మంది ఈ డబ్బులు అనే సమస్యతో బంధించబడి ఆ సమస్యతో నడిపించబడుతూ జీవిస్తున్నారు. Means what? అంటే ఏంటి? They think they need money more than God to do their ministry. వారి పరిచర్యను జరిగించడానికి దేవుని కంటే ఎక్కువగా డబ్బులు అవసరం అని భావిస్తున్న వారు ఉన్నారు. When pastors they have such heart, పాస్టర్లు ఆ హృదయంతో ఉన్నప్పుడు, when they are doing the ministry and giving sermon also, వాళ్ళు పరిచర్య చేస్తున్నప్పుడు ప్రసంగాలు ఇస్తున్నప్పుడు కూడా without knowing, తెలియకుండానే involuntarily, కావాలని కాదు కానీ while they preach, they are speaking in a way to make people to give more offering. ఎలా బోధిస్తారు అంటే ప్రజలు మరింతగా కానుకలు అర్పణలు తెచ్చేలా ప్రోత్సహిస్తూ బోధిస్తారు. Can you understand? అర్థమవుతుందండి? And pastors they think if I make my church members give tithe regularly, sincerely, and if they give more and more offering, నా సంఘ సభ్యులు దశంభాగాలు నిబద్ధతతో చక్కగా ఇస్తూ కానుకలవి బాగా అర్పిస్తూ అలా అయ్యేలా నేను చేస్తే, then that will make my ministry successful, happy and nice ministry. అది నా పరిచర్యను విజయవంతంగా ఆనందదాయకమైన పరిచర్యగా మారుస్తుంది అని నమ్ముతున్నారు. But it's not like that. కానీ అది అలా కాదండి. In the Bible it is said God loves cheerful giver. బైబిల్లో ఏమనుంది అంటే సంతోషంగా ఇచ్చువారిని దేవుడు ప్రేమించును అని రాయబడి ఉంది. Right or wrong? అవునా కాదా? God loves a fearful giver. భయంతో ఇచ్చువారినా దేవుడు ప్రేమించేది? God loves fearful church goer. భయంతో వణుకుతూ చర్చికి వెళ్ళే వాళ్ళనా దేవుడు ప్రేమించేది? God loves fearful believer. భయంతో దేవుడిని నమ్మే వాళ్ళనా దేవుడు ప్రేమిస్తున్నది? No. కాదు. God loves cheerful giver. సంతోషంతో ఆనందంతో ఇచ్చేవారు. Cheerful believer. సంతోషంగా నమ్మేవారు. Cheerful evangelist. సంతోషంగా సువార్తను ప్రకటించేవారు. Means what? అంటే ఏంటి? It's not that with our determination or with fear we need to do our ministry. మన పరిచర్య మన సంకల్ప బలము, మన కృతనిశ్చయత, భయము వీటితో కాదండి చేయాల్సింది. If people's heart arise, ప్రజలకు హృదయం వస్తే, they no need to tell them you give offering. నువ్వు కానుకలు ఇవ్వు అని చెప్పాల్సిన అవసరం లేదు. Without asking they can give everything. అడగను కూడా అడగకుండానే అన్నింటిని ఇస్తారు. In book of Acts it is written that people in the first century church they were selling all their possessions and bringing it to the apostles' feet. అపోస్తుల కార్యాలలో ఈ విధంగా రాయబడింది. ఆదిమ సంఘంలో ఉన్న వాళ్ళ ఆస్తిపాస్తులు అమ్మి వారు అపోస్తుల పాదాల దగ్గర దాన్ని ఉంచడం. Did apostle tell them? అపోస్తులు వాళ్ళకి ఏమన్నా చెప్పారా? Give more. మరింతగా తెండి అని. Then you will receive more. అప్పుడు మీరు మరింతగా పొందుకుంటారు. तुम 1 पैसा दोगे वो 10 लाख देगा.
1,00,000 ఇస్తే 2 వస్తుంది. We are, if you give 1 rupee, he will give 10 lakhs. మీరు ₹1 ఇస్తే 10 లక్షలు ఇస్తాడు ఆయన అని. Nowadays, pastors are speaking like beggars. ఈ రోజుల్లో పాస్టర్లు చూస్తే మరి బెగ్గర్స్ లాగా మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు అడుక్కుంటున్నట్టు. Why? ఎందుకో తెలుసా? Because we do not learn faith life. ఎందుకంటే మనం ఈ విశ్వాసంపై ఆధారపడుతూ జీవించడం నేర్చుకోకపోవడం We వల్ల, do not learn about the world of heart. హృదయ లోకం గురించి నేర్చుకోకపోవడం. There is a reason why people live in certain way. మరి ఎలా అయినప్పటికీ ప్రజలు ఆ విధంగా ఎందుకు జీవిస్తున్నారు అన్నదానికి ఒక కారణం ఉంటుందండి. Source is heart. ప్రతిదానికి మూలం ఏమిటి అంటే హృదయమే. Amen. ఆమేన్. What is the source? ఈ మూల కారణం ఏంటి? Heart. హృదయమే. So outward appearance should change, or first heart should change. కాబట్టి బాహ్య స్వరూపం మారాలా, మొదటిగా హృదయం మారాలా? God wants to change our actions. దేవుడు మార్చాలనుకుంటున్నాడు బయటికి మనం చేసే క్రియలనా? What God wants to change? దేవుడు మార్చాలనుకుంటున్నది వేటిని, దేన్ని? God wants to change our heart. దేవుడు మన హృదయాన్ని మార్చాలనుకుంటున్నాడు. Because if heart change, ఎందుకంటే హృదయం మారితే no need to change the actions. క్రియలు మార్చుకోవాల్సిన అవసరం లేదు. Actions automatically change. క్రియలు వాటంతట అవే మారతాయి. Because people are living their life according to what kind of heart possessed inside of them. ఎందుకంటే ప్రజలు వారి లోపల ఎటువంటి హృదయం ఆవహించబడిందో దాని ప్రకారం జీవిస్తారు గనుక. But we are only seeing the outward appearance. కానీ మనం కేవలం ఈ బాహ్య స్వరూపాన్ని మాత్రమే చూస్తాం గనుక And we are thinking and deciding to change only the outward appearance. బాహ్యంగా కనిపించే ఈ ప్రవర్తన కనిపించే వాటిని మార్చుకోవడానికి ప్రయత్నిస్తూ And when ఉంటాం. people try to change the outward appearance, ప్రజలు ఈ బాహ్యంగా కనిపించే వాటిని మార్చడానికి ప్రయత్నిస్తున్నప్పుడు without change of their heart, లోపల హృదయం మారకుండా they become hypocrites. వాళ్ళు వేషధారులు వలె మారతారు. అప్పుడు That's why Jesus was very angry with the scribes and Pharisees. ఆ కారణం చేతనే పరిసయ్యులు శాస్త్రులతో యేసు ఎప్పుడు చాలా కోపంగా ఉండేవాడు. He looking at them, he told them, you are whitewashed tombs. వాళ్ళని చూసి ఆయన ఏమనేవాడు అంటే, మీరు సున్నం కొట్టిన సమాధులు పోలి ఉన్నారు. Outwardly you look very clean, very white. బయటకు చూడడానికి చాలా తెల్లగా స్వచ్ఛంగా కనిపిస్తున్నారు. But if you open and look inside, కానీ మీరు తెరచి లోపల చూస్తే you are very dirty, smelly. లోపల చాలా దుర్గంధం వాసన వస్తూ ఉంది. Everything is rotten. అంత కుళ్ళిపోయి ఉంది. Can you understand what I'm saying? అర్థమవుతుందండి నేను చెప్తున్నది? Even I also have lived such life for long time. ఎంతో కాలం నేను కూడా అటువంటి జీవితమే జీవించాను. I used to think, more than anything, my action speaks louder than words, no? ఇలా చెప్తూ ఉంటాం కదా, క్రియలు మాటల కంటే బలమైనవి, శక్తి గలవని. So people, every people, they cannot see heart, they can only see actions, no? ప్రజలు అందరూ హృదయం చూడలేరు కదా, మనం చేసే క్రియలే కదా చూడగలిగేది. So even though in my heart many problems were there, కాబట్టి నా హృదయంలో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ, but I tried to change only the outward actions. బయటకు బాహ్యంగా చేసే క్రియలు మార్చుకోవడానికి ప్రయత్నించాను. For example, ఉదాహరణకి when some relatives come to our house, ఎవరైనా బంధువులు మా ఇంటికి వచ్చినప్పుడు in our heart we feel why they came, హృదయం లోపల ఎందుకు వచ్చారు వీళ్ళు, అసలు when they will go, ఎప్పుడు వెళ్ళిపోతారో ఏంటో. but outwardly, కానీ బయటికి hello, welcome, స్వాగతం, after long time you came, చాలా రోజుల తర్వాత వచ్చారు, stay nicely, okay, చక్కగా ఉండండి, మంచిగా ఉండండి. Hey, what does that mean? అంటే దాని అర్థం ఏంటి? We are behaving in a good way, it means we are good people, right? మంచిగా బాగా ప్రవర్తిస్తున్నాం వాళ్ళతో కాబట్టి మనం మంచివాళ్ళం కదా? No, అలా కానీ కాదు. heart is evil continually. హృదయం నిరంతరంగా దుష్టమైనది. Changing our actions, what we will get? బయటకు కనిపించే క్రియలు ప్రవర్తన మార్చుకున్నట్టు చూపించి ఏం పొందుకుంటాం? Nothing. ఏం లేదు. We will become more and more hypocrite people. మరింతగా ఇంకా ఇంకా వేషధారుల వలె అవుతామంతే. If you look at the people whom Jesus Christ met in this world, ఈ లోకంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు కలిసిన ప్రజలను మీరు గమనించి చూస్తే, Bible says their heart changed. బైబిల్లో మనకి ఏం చూడొచ్చు అంటే వాళ్ళ హృదయాలు మారటం Whether గమనించవచ్చు. it is the Samaritan woman, సమరయ స్త్రీ అయినా, whether it is Zacchaeus, లేదా జక్కయ్య, whether it is the thief on the cross. లేదా సిలువలో ఆయనతో పాటు సిలువ వేయబడిన దొంగ. Is it right or not right? అవునా కాదా?
what happened to them? వారందరికీ ఏమయ్యింది? They got possessed. వాళ్ళు పీడించబడిన వారే. With what? దేంతో? A heart of Jesus. చూడండి, ఇప్పుడు వాళ్ళు దేంతో నింపబడ్డారంటే యేసు హృదయంతో. Amen. ఆమేన్. If your heart is possessed by sin, ఒకవేళ మీ హృదయం గనక పాపంతో పీడించబడి పట్టబడి ఉంటే, if your heart is possessed by evil spirit, దురాత్మతో మీ హృదయం ఆవహించబడి ఉంటే, you will live like that. మీరు అలాగే జీవిస్తారు. Is it right or not right? అవునా కాదా? Then it's not that you should decide your heart, I will not do this, I will live nicely. నేను ఇంకెలా చెయ్యను, నేను చక్కగా బాగా జీవిస్తానని నిర్ణయించుకోవడం కాదు మీరు చేయాల్సింది. You need to discover. మీరు ముందు కనుగొనాలి. You need to discover. ముందు గుర్తించాలి మీరు. Someone who is not me is in me. నేను కాని వేరే వ్యక్తి ఎవరో నా లోపల ఉన్నారు. Amen. ఆమేన్. When those demons they left from that man, మరి ఆ దురాత్మల సమూహం ఆ వ్యక్తిని విడిచి వెళ్ళాక that man became normal. ఆ వ్యక్తి సాధారణ మనిషిలా అయిపోయాడు. And after that what happened? ఆ తర్వాత ఏమైంది? He began to request to Jesus. తను యేసును వేడుకుంటున్నాడు. Jesus, don't go. యేసు వెళ్ళొద్దు నన్ను విడిచి. First what he was saying? ముందు ఏమంటున్నాడు తను? Why you came to trouble me? మొదట్లోనేమో ఎందుకు నన్ను బాధించడానికి వచ్చావా Leave me, ఏంటి? go away, go away. నన్ను విడిచి దూరంగా వెళ్ళిపో అన్నాడు. Leave me, go away from me. విడిచిపెట్టి వెళ్ళిపో నానుండు అన్నాడు ముందు. But now same man what he saying? కానీ అదే వ్యక్తి ఇప్పుడు ఏమంటున్నాడు? Don't go, Jesus. నన్ను విడిచి వెళ్ళొద్దు I యేసు. want to be with you. నీతో ఉంటాను నేను. Wherever you will go, I will also go. నన్ను రానివ్వు, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను. Is it right or not right? అవునా కాదు? తను అలాగే కదా అంటున్నాడు. Can you understand? అర్థమవుతుందా? But కానీ very strangely, చాలా విచిత్రంగా the village people they came to Jesus. ఆ గ్రామస్తులు యేసు దగ్గరికి వస్తారు. First they saw the demon possessed man. ముందేమో ఈ అపత్రంతో పట్టబడి స్వస్థత పొందుకున్న వ్యక్తిని చూస్తారు. They were surprised. వాళ్ళు ఆశ్చర్యపోయారు. Oh, is he the same man? ఆ వ్యక్తేనా తిను? How he is wearing clothes? ఏంటి చక్కగా వస్త్రాలు His ధరించుకొని hair are also neatly made. తల కూడా చక్కగా దూకొని ఉన్నాడు. Oh, is he same man? ఆ వ్యక్తేనా తిను అసలు? Whoa. Then they should be happy, right? వాళ్ళు సంతోషించాలి కదా నిజానికి. Right or wrong? అవునా కదా? Then they should bring more problems to Jesus. అక్కడ ఉన్న మరిన్ని ఆ సమస్యలన్నీ తీసుకొని ఆయన ముందుకు రావాలి. They should respect Jesus more. యేసును మరింతగా గౌరవించాలి. Listen to him more. ఆయన నుండి మరింతగా వినాలి. But very strangely, village people came and what they said to Jesus, you know? కానీ చాలా విచిత్రంగా గ్రామస్తులందరూ కూడి ఆయన దగ్గరకు వచ్చి ఏమంటారో తెలుసా? You have not read that story? ఆ భాగం మీరు చదవలేదా బైబిల్లో? What village people told to Jesus? ఆ గ్రామస్తులందరూ ఏమంటారో తెలుసా యేసుతో? Leave us and go away. దయచేసి మమ్మల్ని విడిచి వెళ్ళిపో అంటారు. Leave us and go away. మా వద్దు విడిచి Don't stay వెళ్ళిపో. in our village, go away. మా గ్రామాల దగ్గర వద్దు, నువ్వు విడిచి వెళ్ళిపో అంటారు. Where did the demon go? ఆ దురాత్మలు ఎక్కడికి వెళ్ళాయి అంటారు ఇప్పుడు మరి? Huh? అవన్నీ ఎక్కడికి వెళ్ళాయి? Can you understand? అర్థమవుతుందా? Who doesn't want Jesus? యేసును వద్దు వెళ్ళమనేది ఎవరు? Satan doesn't want Jesus, right? సాతాను కదా యేసు ఉనికిని ఇష్టపడింది. You don't want Jesus? మీరా యేసుని ఇష్టపడింది? You don't like to read Bible? బైబిల్ చదవకూడదు అనిపించేది మీకా? That is your heart? అది మీ హృదయం అనుకుంటున్నారా? Then whose heart? ఎవరి హృదయం అది? Hairworm. ఆ పురుగు. Can you understand? అర్థమవుతుందా? What? Disappeared. PPT. Okay, now I am going to conclude. నేను ముగిస్తాను ఇంకా. I know one secret. ఒక సీక్రెట్ తెలుసండి నాకు. That clock is 5 minutes fast. మరి ఆ గడియారము 5 నిమిషాలు వేగంగా ఉంది అది. The one who made that clock 5 minutes fast told me the secret. మరి ఎవరైతే తయారు చేశారో నాకు ఈ సీక్రెట్ని చెప్పారు, 5 నిమిషాలు వేగంగా తిరుగుతుంది అదని. I'm thankful God didn't let anybody of you to sleep. నాకెంతో కృతజ్ఞతగా ఉంది, దేవుడు మీరెవరు కూడా చేయలేదు, నిద్రపోకుండా మిమ్మల్ని ఉంచడానికి. Are you able to understand this spiritual mind education? ఈ స్పిరిచువల్ మైండ్ ఎడ్యుకేషన్ మీరు అర్థం చేసుకోగలుగుతున్నారు కదా? Difficult? కష్టంగా ఉందా? If you listen continuously, మీరు నిరంతరంగా వింటే the things that you could not think and see by yourself,
can be seen to you. మీ అంతట మీరుగా ఆలోచించలేకపోయినా చూడలేకపోయిన విషయాలను మీరు చూడగలుగుతారు అదృశ్యంగా ఉన్న వాటిని. It's not moving. Okay. So this I already told, the hairworm makes that insect to commit suicide. మరి ఆ మిడతను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించే ఆ పురుగు గురించి ఇందాక మాట్లాడాను, వివరించాను. So if you can see over here, this is steps. ఇక్కడ మీరు చూస్తే ఇలా దశల వారీగా నడిపిస్తుంది అది. This grasshopper is standing at the edge of the swimming pool. ఆ స్విమ్మింగ్ పూల్ అంచున నిలబడి చూస్తుంది ముందు. And what this grasshopper is thinking? ఆ మిడత ఏం ఆలోచిస్తూ ఉంటుంది? Water is so nice. నీళ్ళు చాలా బాగున్నాయి. I want to jump inside of this water. ఈ నీళ్ళలోకి దూకేస్తే బాగుంది If I అనిపిస్తుంది. jump inside, it will be so nice. నీటిలోకి దూకేస్తే ఎంత బాగుంటుందో. Anyhow, it is summer season. ఎలాగూ వేసవి కాలం కదా ఇది. It's so hot. చాలా వేడిగా ఉంది బయట. If I jump in the water, I will feel cool. నీళ్ళలో దూకేస్తే చల్లగా ఉంటుంది. But is it what that grasshopper wants? కానీ నిజానికి మిడత హృదయమా అది? No. కాదు. The hairworm which is inside of this grasshopper is influencing its brain. ఈ మిడత లోపల ఉన్నటువంటి ఆ జుట్టు పురుగు దీని మెదడును ప్రభావితం చేస్తూ అలా ఆలోచించేలా So చేస్తుంది. eventually that insect jumps in the water. చివరికి ఇది ఆ నీటిలోకి దూకేస్తుంది. As soon as it jumps, దూకగానే immediately the hairworm breaks the stomach and comes out. దాని ఆ కడుపును చీల్చుకుంటూ ఆ లోపల ఉన్న పురుగు బయటకు You వచ్చేస్తుంది. can see a little hairworm coming out. కొద్ది కొద్దిగా బయటకు రావడం చూడొచ్చు మీరు. Now more came out. ఆ తర్వాత చూడండి ఇంకెక్కువ బయటకు And వచ్చింది. finally చివరికి it came out completely, and then only this grasshopper remained. పూర్తిగా బయటకు వచ్చేసి ఇంకా మిడత మాత్రమే మిగిలింది. So after some time this hairworm will disappear, go other place. జుట్టు పురుగు అక్కడ నుండి వెళ్ళిపోతుంది, వేరే చోటుకి వెళ్ళిపోతుంది. And people will see only this grasshopper. అక్కడ పడున్న గ్రాస్ హోపర్ మిడత ఒకటే And కనిపిస్తుంది. what people will say? ప్రజలు ఏమనుకుంటారు? Grasshopper jumped in the swimming pool. మిడత స్విమ్మింగ్ పూల్లోకి నీటిలోకి దూకేసింది అనుకుంటారు. But did grasshopper jump into the swimming pool? కానీ కావాలని మిడత దూకేసిందా? Hairworm made grasshopper to jump in the swimming pool. ఆ లోపలున్న పురుగు ఈ మిడతను స్విమ్మింగ్ పూల్లోకి దూకేలా చేసింది. Can you understand? అర్థమవుతుంది కదా? There is certain power who is all the time dragging us. మనల్ని నిరంతరంగా లాగుతున్నటువంటి ఒక శక్తి అనేది ఉంది. But we are unable to know and discover that. కానీ దాని గురించి మనం తెలుసుకోలేకుండా గుర్తించలేకుండా ఉన్నాం. Some years back there was a movie made about hairworm in South Korea. మరి ఈ పురుగుకు సంబంధించి సౌత్ కొరియాలో కొన్ని సంవత్సరాల క్రితం ఒక సినిమా వచ్చింది. If you want to see in YouTube, it is there, Yangashi. The title is Yangashi. Yangashi means hairworm. మరి దీని టైటిల్ యంగాషి అండి. మీరు యూట్యూబ్లో కూడా ఈ మూవీ అందుబాటులో ఉంది, ఎప్పుడైనా వీలైతే చూడండి. Actually hairworm doesn't enter human being. నిజానికి ఈ జుట్టు పురుగు మనిషిలోకి ప్రవేశించదు. So don't worry. కాబట్టి ఏం కంగారు Even పడకండి. though when you swim in the swimming pool, there may be hairworm. మీరు స్విమ్మింగ్ పూల్లో ఈత కొడుతున్నప్పుడు బహుశా ఈ పురుగులు ఉండొచ్చు, It will not enter your body. కానీ మీ శరీరంలోకి ఏం ప్రవేశించవు. Can you understand? అర్థమవుతుందా? But in this movie, what they showed, కానీ ఈ మూవీలో వాళ్ళు ఎలా in తీశారంటే the summer season, many people they were going in the water place to play. మరి వేసవి కాలంలో చాలా మంది ఆ నీళ్లు ఉండే చోట ఆడుకోవడానికి అక్కడ నీళ్ళలోకి దిగుతూ తిరుగుతూ ఉంటారు. And this hairworm began to enter inside of their body through the water. ఆ నీళ్లలో ఉన్నటువంటి ఈ పురుగు వాళ్ళ శరీరంలో ప్రవేశించడం మొదలు పెడుతుంది. And that hairworm began to work inside of these people in whom it entered. ఎవరి లోపలికి ప్రవేశించిందో ఆ లోపల అది పనిచేయడం పెరగడం మొదలు And పెడుతుంది. after some time, people began to jump in the water and die. కొద్ది సమయం తర్వాత ప్రజలు వెళ్ళి నీటిలోకి దూకేసి చనిపోతూ ఉంటారు. So many hundreds and hundreds of dead bodies were found in the water, in the river, in the dam, in the lake. వందల కొలది అక్కడ నదులు మరి కొలన్లు ఇలా ఎక్కడుంటే అక్కడ నీళ్లలో ఈ మృతదేహాలు తేలుతూ ఉంటాయి. So people, they are not able to first realize why, what is happening. అసలు ఏం జరుగుతుందో ముందు అర్థం కాదు ప్రజలకి. But later on they realize it was because of hairworm. కానీ తర్వాత వాళ్ళు గ్రహిస్తారు ఇదంతా కూడా పురుగు పని అని. Don't fear, it is just a movie, okay? ఇది కేవలం సినిమా అంతే అండి, బయట ఏమో అది అలా ప్రవేశించదు. But they showed like this. కానీ ఇలా చూపించారు. All police people, they coming and removing the dead bodies from the water. నీటిలో తేలుతున్న డెడ్ బాడీస్ ని పోలీసులు వచ్చి తీస్తూ ఉంటారు. Many people, they were jumping in the water and they were dying. ఆ నీటిలోకి దూకేసి చాలా మంది చనిపోతూ ఉంటారు ఈ మూవీలో. Next.
Here you can see one girl, she is about to jump. ఇక్కడ మీరు చూడొచ్చు ఒక అమ్మాయి తను దూకేయడానికి సిద్ధంగా ఉంది. Seeing this picture, do you remember something? ఈ పిక్చర్ చూస్తున్నప్పుడు మీకు ఏమైనా గుర్తొస్తుందా? Like grasshopper, no? ఇందాక మిడత కూడా అలాగే నిలబడింది కదా, Right or wrong? అవునా కదా? Like that grasshopper, she is also now standing on that boundary wall. మిడతలాగే తిన కూడా ఇప్పుడు అంచున నిలబడింది. She wants to jump in the water. తనకా నీటిలోకి దూకాలనిపిస్తున్నది. No, something is influencing her. తనను ఏదో ప్రభావితం చేస్తూ ఉంది. She is possessed by something. తను దేంతోనో పట్టబడి ఆవహించబడి ఉంది. What is that something? ఏంటది ఆ లోపల ఉన్నది? A thought. మనలో ఉన్నది ఏంటంటే ఆలోచన. ఆలోచన, ఆలోచన, ఆలోచన. అవును, ఆలోచనలు. ఆలోచనలు, ప్లూరల్ ప్లూరల్ థాట్స్. ఆలోచన, ఆలోచనలు. సింగులర్ అండ్ ప్లూరల్. Oh, yes. You know John chapter 1 verse 1 what it says? యోహాను సువార్త 1:1 ఏమని సెలవిస్తుందో తెలుసుగా? In the beginning was the word. ఆదియందు వాక్యం ఉండెను. The word was with God. వాక్యము దేవుని యొద్ద Word ఉండెను. was God. వాక్యమే దేవుడై ఉండెను. And then 14 says that word became flesh and it dwelt among us. 14వ వచనంలో వాక్యము శరీరధారి అయి మన మధ్యకు వచ్చి నివసించిననుంది. Who is God? దేవుడు ఎవరండి? Word. అవును, వాక్యము. Word is God. God is word. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. So when God wants to work inside of our life and through our life, కాబట్టి దేవుడు మన జీవితాల్లో పనిచేయాలనుకుంటున్నప్పుడు, మన జీవితాల ద్వారా పనిచేయాలనుకుంటున్నప్పుడు God sent to us what? దేవుడు మనకి ఏం పంపిస్తాడు అప్పుడు? Word of God. వాక్యము, ఆయన మాటను What పంపిస్తాడు. does God send to us? దేవుడు మనకి ఏం పంపిస్తున్నాడు? Word. వాక్యాన్ని. Who sent Jesus Christ to us? యేసుక్రీస్తుని మన దగ్గరికి ఎవరు పంపించారు? Jesus came by himself. యేసు తనంతట తానే వచ్చారా? What did Jesus say? యేసు ఏమన్నారో తెలుసా? I was sent by God. నేను దేవుని ద్వారా పంపబడ్డాను. Amen. ఆమేన్. So you believe in the one who sent me. కాబట్టి నన్ను పంపిన వాని మీరు If విశ్వసించండి you అని believe చెప్పాడు. in the one who sent me, you should also believe in me whom he sent. నన్ను పంపిన వానిని మీరు విశ్వసిస్తున్న యెడల ఆయన ద్వారా పంపబడిన నన్నును విశ్వసించెదరు అని చెప్తున్నాడు ఆయన. If we believe in God, we must also believe in the word that God is sending to us. మీరు దేవుని నమ్ముతూ ఉన్నట్లయితే ఆ దేవుడు మన యొద్దకు పంపిస్తున్న ఆయన మాటను కూడా నమ్మి తీరాలి. So for God to work, God uses word of God. కాబట్టి దేవుడు ఆయన పని చేయటానికి ఆయన మాటను, వాక్యాన్ని ఉపయోగిస్తూ ఉన్నాడు. Then what does Satan uses? కానీ సాతాను ఏం ఉపయోగిస్తుందో తెలుసా? ఆలోచన. అవును, ఆలోచనలు. ఆలోచనలు. In the beginning, no. He was not in the beginning. There was a thought. The thought was with Satan, and the thought was Satan. ఆది యందు ఆలోచన ఉండెను, ఆలోచన Not from సాతాను. beginning. ఆది ఎందుకు ఆదులేండి, కానీ మొత్తానికి ఆలోచన సాతాను యొద్ద ఉండెను, సాతానే ఆలోచన అయి ఉండెను. Can you understand? అర్థమవుతుందా? So for Satan to work in your life, కాబట్టి సాతాను మీ జీవితంలో పని చేయడానికి he sends thought to you. అది ఏం పంపిస్తాడో తెలుసా? మీకు ఆలోచన ఇస్తాడు ముందు. When you accept that thought inside of your heart, మీ లోపల వచ్చే ఆ ఆలోచనను మీరు మీ హృదయంలో అంగీకరించినప్పుడు from that time you begin to be possessed by the thought given to you by Satan. ఆ క్షణం నుండి సాతాను ద్వారా మీకు ఇవ్వబడిన ఆ ఆలోచన మీరు ఆవహిస్తుంది, దాంతో నడిపించబడడం మొదలవుతుంది. Amen. ఆమేన్. There are many examples, but I don't have time, so I cannot speak everything to దీని you గురించి today. మాట్లాడాలంటే అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి, కానీ ఎక్కువ సమయం లేదు మనకి. But today what I want to tell you, కానీ ఈ రోజు నేను మీతో చెప్పాలనుకుంటున్నది, if you think that really I am a person who has lived being possessed by many such thoughts given to me by Satan, సాతాను ద్వారా నాకు ఇవ్వబడిన అనేకమైన ఆలోచనల ద్వారా నేను పట్టబడి నడిపించబడుతూ జీవించాను అని మీరు గుర్తిస్తే, if you discover that today, ఈ రోజు ఆ విషయాన్ని మీరు గ్రహిస్తే, that would be the beginning for you to be free from those thoughts. ఆ ఆలోచనల నుండి మీరు విడిపించబడ్డానికి అది మొదటి మెట్టు అవుతుంది. It was not me who think like that. ఆ విధంగా ఆలోచించేది నేను కాదు. Someone spoke to me.
నాకు ఎవరో స్వరాన్ని ఇస్తున్నారు, Someone is speaking to me like that. వేరే ఎవరో నాతో అలా మాట్లాడుతున్నారు, Someone is giving such thoughts to me. అటువంటి ఆలోచనలు వేరే ఎవరో నాకు ఇస్తున్నారు లోపల నుండి. Can you understand? అర్థమవుతుందా? You know, when Adam and Eve fell into sin, ఆదాము అవ్వలు పాపంలో పడిపోయినప్పుడు they realized that they are naked. వారు దిగంబరులమని గుర్తించారు. And they removed the fig leaves and wore coverings. అంజూరపు ఆకులతో కచ్చడాలు చేసుకొని కప్పుకున్నారు. But those fig leaves coverings could not give them boldness to stand before God. కానీ అంజూరపు ఆకులతో వారు చేసుకుని కప్పుకున్న కచ్చడాలు దేవుని ముందు ధైర్యంగా నిలవబడడానికి వాళ్ళకి ఆ ధైర్యాన్ని ఇవ్వలేకపోతున్నాయి. Those fig leaves coverings are only needed, necessary to cover themselves among each other. ఆ అంజూరపు ఆకులతో చేసుకున్న ఆ కచ్చడాలు వాళ్ళ మధ్యలో ఒకరి ముందు ఒకరు కప్పుకోవడానికి ఉపయోగపడుతున్నాయి అంతే వాళ్ళకి. Can you understand? అర్థమవుతుందా? In the Bible, those fig leaves covering represents righteousness of man, goodness of man. బైబిల్లో ఈ అంజూరపు ఆకులు వాటితో చేసుకున్న కచ్చడాలు మనిషి మంచితనం, మనిషి స్వనీతికి సాదృశ్యంగా ఉన్నాయి. People, they have sin in them. ప్రజల హృదయాల్లో పాపం ఉంది. But to cover that nature of sin, కానీ ఈ పాపపు స్వభావాన్ని కప్పుకోవడానికి people, they try to do some good actions, some good works. కొన్ని మంచి క్రియలు, మంచి పనులు మరి చేసి వాటి ద్వారా లోపల ఉన్నదాన్ని కప్పుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. But even though people may do many good works and good actions in their life, entire life, కానీ వారి జీవితం మొత్తంలో ఎన్నో మంచి పనులు, క్రియలు వారు చేసినా it can never give them boldness and faith to stand before God boldly. దేవుని ముందు ధైర్యంగా నిలవబడగలిగేలా వారికి అవి అన్నడు కూడా ధైర్యాన్ని ఇవ్వలేవు. With the goodness and righteousness of man, if we cover ourselves, మనిషి మంచితనము, మనిషి స్వనీతితో దీన్ని మనం కప్పుకుంటే only among human being, among ourselves, కేవలం మనలో మనకి మన మధ్యన అంతే we can cover each other. ఒకరిని ఒకరు మనం కప్పుకోగలుగుతాం. We can cover ourselves before each other. ఒకరి ముందు ఒకరు కప్పుకోగలుగుతాం అంతే. Like Adam and Eve, they covered fig leaves covering, so within themselves they were satisfied. ఆదామవ్వలు అంజూరు పాకులతో కచ్చడాలు చేసుకొని కప్పుకుంటూ ఉన్నారు. వారి మధ్యన అది బాగానే ఉంది, సంతృప్తికరంగా ఉంది. But when God came to them, కానీ దేవుడు వారి యొద్దకు and వచ్చినప్పుడు, when God called Adam, where are you? దేవుడు ఆదామా ఎక్కడున్నావు అని పిలిస్తే, Previously, Adam used to immediately come and sit with God, talk to God, and have fellowship with God. అంతకు ముందు వరకు ఆదాం వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి దేవునితో కలిసి కూర్చొని దేవునితో సహవాస సమయం గడుపుతూ ఇలా ఉండేవాడు. But now, కానీ ఇప్పుడు yes, he has wore fig leaves coverings. అవును, అంజూరు పాకులతో కచ్చడాలు చేసుకొని ధరించుకున్నాడు. After he made the fig leaves coverings, God came. ఆ అంజూరు పాకులు కచ్చడాలు చేసుకున్నాకే దేవుడు వచ్చాడు. God came to meet him. దేవుడు తన కలవడానికి వచ్చాడు. God is calling him. దేవుడు తను పిలుస్తున్నాడు. Adam, where are you? ఆదామా ఎక్కడున్నావు? That time what Adam did? ఆ సమయంలో ఆదాం ఏం చెప్పాడు? He hid himself behind the tree. చెట్టు వెనక దాక్కుని ఉన్నాను అని చెప్తున్నాడు. Those fig leaves coverings couldn't give him boldness to come before God. దేవుని ముందుకు వెళ్ళడానికి అంజూరు పాకుల కచ్చడాలు తనకు ధైర్యాన్ని ఇవ్వలేదు. That fig leaves coverings couldn't make Adam's heart free, as his heart was free with God before he fell in sin. తను పాపంలో పడిపోక ముందు దేవుని ముందు తన హృదయం ధైర్యంగా స్వతంత్రంగా ఎలా ఉందో అటువంటి ధైర్యాన్ని, స్వతంత్రాన్ని అంజూరు పాకుల కచ్చడాలు ఇవ్వలేకపోయాయి. Is it right? అవునా కాదా? At that time, what Adam said? ఆ సమయంలో ఆదాం ఏమన్నాడో తెలుసా? I heard your voice in the garden. నేను తోటలో ఉండగా నీ స్వరము వింటిని. I was afraid. భయపడి. Because I was naked. నేను భయపడి నేను దిగంబరిగా ఉంటిని గనుక. So I hid myself. కాబట్టి నేను దాక్కుంటిని. What now Adam is saying? ఆదాం ఏమంటున్నాడు గమనించండి. What Adam is saying? ఆదాం ఏమని చెప్తున్నాడు? Continuously Adam is saying I. నిరంతరంగా నేను నేను నేను. I heard your voice. నేను నీ స్వరం విన్నాను. I was naked. నేను దిగంబరిగా ఉన్నాను. So I was afraid. నేను భయపడ్డాను. I was ashamed. నేను సిగ్గుకరంగా So భావించాను. I hid myself. కాబట్టి నన్ను నేను కప్పుకుంటూ. Everything Adam is saying I. ప్రతి దాని ముందు ఆదాము నేను నేను నేనని మాట్లాడుతున్నాడు. But very amazingly, కానీ ఎంతో ఆశ్చర్యకరంగా, after listening to Adam's answer, ఆదాము చెప్పిన సమాధానం విన్న తరువాత,
God spoke to Adam. దేవుడు ఆదాముతో మాట్లాడాడు. God asked to Adam, దేవుడు ఆదాముని అడిగాడు, who told you you are naked? నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? Amen. ఆమేన్. What did God ask to Adam? దేవుడు ఆదాముని ఏమడిగాడండి? Who told you you are naked? నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? What does that mean? దాని అర్థం ఏంటి? God wants to say to Adam, దేవుడు ఆదాముకు చెప్పాలనుకుంటున్నాడు, you saying I am naked, it is not what you think. నేను దిగంబరినని నువ్వు చెప్తున్నావు కదా, కానీ నిజానికి అది నీ ఆలోచన కాదు. Someone is speaking to you. వేరే ఎవరో నీతో మాట్లాడుతున్నారు. You are listening to some other voice. వేరే స్వరాన్ని వింటూ మాట్లాడుతున్నావు నువ్వు. What you are speaking is not coming from yourself. నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో అది నీ నుండి కాదు వస్తున్నది. You are speaking something listening to someone who is whispering in your ears. నీ చెవుల్లో వేరే ఎవరో గుసగుసలాడుతూ ఉంటే నువ్వు ఆ స్వరాన్ని విని దాంతో సమాధానం చెప్తున్నావు. Can you understand? అర్థమవుతుందా? Adam, you are naked. ఆదాము నువ్వు దిగంబరివి, So you are afraid. కాబట్టి నువ్వు భయపడాలి, You are ashamed. నువ్వు సిగ్గుపడాలి, So you have to hide yourself. నిన్ను దాచుకోవాలి, దాక్కో. Who is giving these thoughts? ఈ ఆలోచనలు ఎవరిస్తున్నారు దానికి? Enemy of God. దేవుని శత్రువు Satan. సాతాను. But what Adam is doing? ఇప్పుడు ఆదాము ఏం చేస్తున్నాడు? He is listening to that thoughts, those voices as my voice. ఆ ఆలోచనలు ఆ స్వరాన్ని నావే అని నమ్ముతున్నాడు ఆదాము. I am afraid. నేను భయపడ్డాను, I am ashamed. నాకు సిగ్గుగా అవమానకరంగా ఉంది. Can you understand? అర్థమవుతుందా అండి? But God wants Adam to discover who is not Adam but is in Adam. కానీ దేవుడు ఆదాము గుర్తించాలని కోరుతున్నాడు. ఆదాము లోపల ఉన్నాడు, కానీ ఆదాము కాదు, తనను తను గుర్తించాలని. Bible says through one man sin entered the world. బైబిల్ సెలవిస్తూ ఉంది, ఒక్క మనిషి ద్వారా పాపం ఈ లోకములోకి ప్రవేశించిందని. What does it say? ఏమంటుందండి? Through one man ఒక్క మనిషి ద్వారా sin entered the world. పాపము లోకంలోకి ప్రవేశించిందట. Entered inside. ప్రవేశించిందంట లోకంలోనికి. So where is sin now? ఇప్పుడు పాపం ఎక్కడుంది? Where is sin? పాపం ఎక్కడుంది? Outside, inside. లోపల బయట? Inside where? In your brain. లోపల ఎక్కడ? మీ బుర్రల్లోనా? In your lungs. మీ ఊపిరితిత్తుల్లోనా? In the kidney. మీ మూత్రపిండాల్లోనా? Where? ఎక్కడ? Heart. హృదయంలో. Can you understand? అర్థమవుతుందా అండి? So in the Bible, Jeremiah 17 verse 9, it says the heart is deceitful above all things and desperately wicked. అందుకే బైబిల్లోని యిర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం సెలవిస్తుంది, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? Amen. ఆమేన్. Man's heart is already corrupted, already polluted with sin. మనిషి హృదయము ఇప్పటికే చెడిపోయింది, పాపంతో కలుషితమైపోయింది. So God really wants us to deny ourselves. అందుకే దేవుడు నిజంగా మనల్ని కోరుతున్నది ఏంటి అంటే మనల్ని మనం తిరస్కరించాలి, తృణీకరించుకోవాలి, ఉపేక్షించుకోవాలి. Denying our heart. మన హృదయాన్ని తృణీకరించుకోవాలి. Denying our heart, denying ourselves means మన హృదయాన్ని తృణీకరించుకోవడం, మనల్ని మనం ఉపేక్షించుకోవడం అంటే not listening to the voice coming from my own heart. నా సొంత హృదయం నుండి వస్తున్న స్వరాన్ని వినకుండా ఉండటం. Can you understand? అర్థమవుతుందండి? If we listen to the voice coming from our heart మన హృదయం లోపల నుండి వస్తున్న ఆ స్వరాన్ని వింటే, and we listen to the word of God, word of Jesus, అలాగే యేసు చెప్తున్న స్వరాన్ని వింటే, we can never accept word of God. ఈ రెండు ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని అంగీకరించలేము. Why? ఎందుకు? Because in our heart already the voice which is against the word of God exists. ఈ దేవుని వాక్యాన్ని వ్యతిరేకించే స్వరం మన హృదయంలో ముందు నుండి ఉంది కనుక. Amen. ఆమేన్. Can you understand? అర్థమవుతుందా? Then when we can accept and believe in the word of God, మరి ఎప్పుడు దేవుని వాక్యాన్ని మనం అంగీకరించగలుగుతాము, విశ్వసించగలుగుతాము? when whatever arise from my heart,
whether it is looking good or bad, right or wrong, it is coming from within me, then I deny that. నా హృదయం లోపల నుండి వస్తున్నది, అది మంచిగా కనిపిస్తున్నా, చెడుగా కనిపిస్తున్నా, తప్పుగా కనిపిస్తున్నా, ఒప్పిగా కనిపిస్తున్నా, అది ఎలా కనిపిస్తున్నప్పటికీ నా లోపల నుండి వస్తూ ఉన్నట్లయితే దాన్ని నేను తృణీకరిస్తాను. Yes, I have lived being possessed by the thoughts given by sin, given by Satan. అవును, ఆ సాతాను లేకపోతే పాపం ఇప్పటి వరకు నాకు ఇస్తూ వచ్చిన ఆలోచనలతో ప్రభావితం అవుతూ ఆవహించబడి నేను జీవిస్తూ వచ్చాను. Today man's everything, all human beings, all things are possessed by sin. ఈరోజు మానవులమైన మనం అందరూ కూడా ఈ పాపముతో మనం ఆవహించబడి So జన్మిస్తున్నవారు. what we see, కాబట్టి మనం ఏం చూస్తూ ఉన్నాం, what we hear, మనం వింటున్నవి, what we feel, మనం స్పర్శిస్తున్నవి, all these senses are being influenced by Satan. మనం ఇంద్రియాలు అని చెప్తున్న ఇవన్నీ కూడా సాతాను ద్వారా ప్రభావితం అయ్యేవే. So believing in man's senses, కాబట్టి along with that, believing also in the word of God, it's impossible. కాబట్టి మనిషికి సంబంధించిన మన లోపలవే నమ్ముతూ దేవుని వాక్యం కూడా నమ్మాలనుకుంటే అది అసాధ్యము. But those who discover, I am possessed, కానీ నేను ఆవహించబడ్డాను దురాత్మ ద్వారా గ్రహించిన వ్యక్తి, really my thoughts, my eyes, my listening, my feeling, everything is possessed. నా ఆలోచనలు, నా భావోద్వేగాలు, నాకు సంబంధించినవన్నీ కూడా అవి నావి కావు, నా లోపల ఇస్తున్న వాడివి అని గుర్తిస్తే They draw a X mark on themselves. వారి మీద వారు ఇలా వీలవద్ది నమ్మకూడదని ఒక మార్కు గీసుకుంటారు. They stop believing in themselves. వారిని వారు నమ్మడం మానేస్తారు, They deny themselves. తమను తాము తృణీకరించుకుంటారు. At that time, very amazingly, word of God is believed to them, accepted by them, and they are led by that word. ఆ సమయంలో ఎంతో ఆశ్చర్యకరంగా దేవుని వాక్యము వారి ద్వారా అంగీకరించబడుతుంది, వారి ద్వారా విశ్వసించబడుతుంది. It is same in the Bible everywhere. బైబిల్లో మీరు ఎక్కడ చూసినా ఇదే జరుగుతుంది. When Jesus in the Cana of Galilee, యేసు గలిలయలోని కానా మర పెండ్లి he విందులో told the servants, you fill the 6 water pots with water. అక్కడ ఉన్న సేవకులతో 6 రాతి బాణాలను నీటితో నింపమని చెప్తాడు ఆయన. They needed wine. వాళ్ళకి కావాల్సిందేమో But ద్రాక్షారసం, Jesus told to fill the water pots with water. కానీ రాతి బాణాలను నీళ్లతో నింపమని చెప్తాడు ఆయన. So what did they fill in that pots? ఇప్పుడు ఆ రాతి బాణంలో వాళ్ళు ఏం నింపారు? They filled water. వాళ్ళు నీళ్ళే నింపారు. So after they filled it up to the brim, మరి అంచుల వరకు నింపిన తర్వాత Jesus said to them, యేసు వారితో చెప్పాడు, now take from it and bring it to the master of the feast. ఇప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పోండి. Bible is very amazing. బైబిల్ ఎంతో అద్భుతమైన పుస్తకం. What did Jesus say? యేసు ఏమన్నాడండి? Take from it. దానిలో నుండి ముంచి తీసుకొని వెళ్ళండి. What is that it? దానిలో నుండి ఏంటది? Take from it. దాన్ని ముంచి తీసుకెళ్ళమంటున్నాడు. ఎందులోంచి? That is water, అవి నీళ్ళ, wine, ద్రాక్షారసమా? అది wine, ద్రాక్షారసమా? water, నీళ్ళ, water, నీళ్ళ, wine. ద్రాక్షారసమా? What is that? ఏంటి అందులో ఉంది? Wine, water, water. Wine. ద్రాక్షారసం, నీళ్ళు, నీళ్ళు, If we ద్రాక్షారసం. see with our eyes, మన కళ్ళతో చూస్తే water. నీళ్ళే What కదా. does our heart say? Our feelings say? మన ఫీలింగ్స్, మన హృదయం ఏమని చెప్తాయి? Water. నీళ్ళే కదా. What Jesus is saying? కానీ యేసు ఏమంటున్నాడు? Take from it. ముంచి తీసుకెళ్ళు. If it is water, will Jesus say like that? అవి నీళ్ళైతే యేసు అలా చెప్తాడా? It means what? దాని అర్థం ఏంటి? Jesus wants to say that is wine. అది ద్రాక్షారసం అని చెప్పాలనుకుంటున్నాడు యేసు. But to accept the word of Jesus, కానీ యేసు మాటను అంగీకరించాలంటే can they just accept it? ఎలా పడితే అలా అంగీకరించగలుగుతారా? No. వీలవ్వదు. They have to deny themselves. వారు కనిపించేది వారికి అనిపించేది అంతా They have to తృణీకరించాలి. close their eyes. వాళ్ళ కళ్ళు మూసేసుకోవాలి. Is it right or not right? అవునా కాదా? If they see with their eyes, వాళ్ళ కళ్ళతో చూస్తే what is that? ఎలా ఉన్నాయి? Water. నీళ్లు. And Jesus is saying, take it to the master of the feast. యేసేమో ముంచి విందు ప్రధాని దగ్గర తీసుకెళ్ళండి అంటున్నాడు. And what their heart is saying to them? వాళ్ళ హృదయం ఇప్పుడు వాళ్ళతో ఏం చెప్తూ ఉంటుంది? What? Take it to the master of the feast. విందు ప్రధాని దగ్గరికి తీసుకెళ్ళాలా? It is water, no. అవి నీళ్లు కదా. It
It is water. అవి నీళ్లు. With our own hands we filled water. మా చేతులతోనే మేము నీళ్లు నింపాము. Now the master of the feast is waiting for the wine. విందు ప్రధాని ద్రాక్షారసం కోసం ఎదురు చూస్తున్నాడు. All guests are waiting for the wine. అతిథులందరూ ద్రాక్షారసం కోసం ఎదురు If చూస్తున్నారు. we take this to the master of the feast, they will slap us. దీన్ని ముంచి విందు ప్రధాని దగ్గరికి తీసుకువెళ్తే లాక్ కొడతాడు. If they don't deny themselves, can they listen and accept the word of Jesus? వారికి అనిపించేదంతా తృణీకరించకపోతే యేసు మాటను అంగీకరించగలుగుతారా? No. వీలవ్వదు. That's where Mary comes. సరిగ్గా ఆ సమయంలో చూడండి, మరి అక్కడ ఉంది. Mary is the picture of servant of God who knows the heart of God and who knows how to believe in God. దేవుని హృదయం ఎరిగిన, దేవుని నమ్మడం తెలిసిన దైవ సేవకునికి మరియ సాదృశ్యంగా ఉంది ఆ సందర్భంలో. So what Mary had already taught to the servants before sending them to Jesus. వారిని యేసు దగ్గరికి పంపించే ముందు మరియ సేవకులకు ఏమని చెప్పి ఏం నేర్పి పంపించింది? Whatever he says to you, do it. ఆయన చెప్పు ప్రకారము చేయుడి. What does it mean? దాని అర్థం ఏంటి? Whatever he says to you, do it means ఆయన ఏం చెప్తే అలా చేయండి అంటే దాని అర్థం ఏంటి? after listening to his word, don't discuss with yourself. ఆయన నుండి మాట విన్న తరువాత మళ్ళీ మీ అంతరాత్మతో మీరు మాట్లాడొద్దు. Whenever we listen to the word of God, మనం దేవుని వాక్యం విన్నప్పుడల్లా we ask ourselves, మళ్ళీ మనల్ని మనం అడుగుతాం, really is it like this? నిజంగా అది అలాగే అంటవా? Really is it beneficial for me? నిజంగా ఇది నాకు ప్రయోజనకరమైందేనా? I think like this. నాకేమో ఇలా I అనిపిస్తుంది, don't think like this. నాకు ఇలా అనిపించట్లేదే. When I think, నేను చూసినప్పుడు, నేను ఆలోచించినప్పుడు నాకేమో. they are demon possessed. చూడండి, వీళ్ళు ఆ దురాత్మ, అపవిత్రాత్మతో పీడించబడుతున్నవారు. Can you understand? అర్థమవుతుందా? That is the meaning of being demon possessed. నిజానికి అపవిత్రాత్మతో పట్టబడడం, పీడించబడడం అంటే అది అర్థం. But if you discover, కానీ మీరు స్పష్టంగా కనుగొంటే you will be able to deny yourself మిమ్మల్ని మీరు తృణీకరించగలుగుతారు and live the life of accepting only word of God. కేవలం దేవుని వాక్యాన్ని మాత్రమే అంగీకరిస్తూ జీవించే జీవితం Whether word of జీవించగలుగుతారు. God looks reasonable, whether word of God looks right, whether word of God looks good or not, we will only listen, accept and believe the word of God. దేవుని వాక్యం అర్థవంతంగా కనిపించినా, అర్థరహితంగా కనిపించినా, తప్పుగా కనిపించినా, ఒప్పుగా కనిపించినా, మనల్ని మనం తృణీకరించుకున్నప్పుడు ఆ వాక్యాన్ని మాత్రమే నమ్ముతూ జీవిస్తాం. Amen. ఆమేన్. I will speak unto this much. మరి ఇంతటితో నేను ముగిస్తాను. Really, God has given you very precious time in these 2 days. మరి ఈ 2 రోజులు దేవుడు ఎంతో ప్రశస్తమైన సమయాన్ని మీకు ఇచ్చాడని నమ్ముతున్నాను. I really hope that as you listen to the word of God continuously, నిరంతరంగా మీరు దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు God will really bless your life. దేవుడు మీ జీవితాలను ఆశీర్వదిస్తాడని నమ్ముతున్నాను. It's not by us. మా ద్వారా, మన ద్వారా కాదు, It's by Him. ఆయన ద్వారా. He is working for us. ఆయన మన కొరకు పనిచేస్తున్నాడు. We are not culprits. మనం నిందితులం కాదు, We are victims. మనం బాధితులము. We are people who need Jesus. యేసు అవసరం ఉన్న ప్రజలము. We are people who need grace of God. దేవుని కృప అవసరం ఉన్న We ప్రజలము. are people who need servant of God. దైవ సేవకుని అవసరం ఉన్న ప్రజలం మనం. So God is helping us. కాబట్టి దేవుడు మనకు సహాయపడుతూ ఉన్నాడు. Amen. ఆమేన్. Okay, I will finish here. I'll pray. నేను ప్రార్థన చేసి ముగిస్తాను. Heavenly Father, we thank you for this precious time you gave us. పరలోకమందున్న తండ్రి, మీరు మాకు దయచేసిన ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు As we వందనాలు. are continually doing this evangelism training program, మరి నిరంతరంగా ఈ ఎవాంజలిజం ట్రైనింగ్ ప్రోగ్రామ్ మేము కొనసాగిస్తున్నప్పుడు we believe each and every one of us who are gathered here did not come by ourselves, but we are brought by you, O Lord. ఇక్కడ కూడి ఉన్న మాలో ప్రతి ఒక్కరూ కూడా మా అంతటా మేముగా రాలేదు, కానీ మీరు మమ్మల్ని ఇక్కడికి తోడుకొని వచ్చారని నమ్ముతున్నాం. Knowing each and every one of us, you have called us here. మా అందరిలో ప్రతి ఒక్కరి గురించి మీకు తెలుసు, మీరు మమ్మల్ని తీసుకొచ్చారు. And you are fulfilling your will and your purpose in our lives. మీ యొక్క చిత్తాన్ని, మీ ఉద్దేశాన్ని మా జీవితాల్లో మీరు నెరవేరుస్తూ ఉన్నారు. There is nothing, Lord, that has to be done by ourselves. మా ద్వారా ప్రభువా జరిగించబడాల్సిందంటూ మేం చేయాల్సిందంటే ఏమీ లేదు.
That's why, Lord, you want us to turn away and repent from ourselves and look unto you. అందుచేతనే దేవా మా నుండి మేము బయటకు వస్తూ మమ్మల్ని నమ్మడం నుండి మారు మనసు పొందుకుంటూ మీ వైపు మేము చూడాలని కోరుతున్నారు. So that the things that has been prepared by you, we can just receive them. తద్వారా మీ ద్వారా సిద్ధపరచబడిన వాటిని అన్నిటిని మేము పొందుకోగలుగుతాం. You bless all our brothers sisters who have gathered here. కూడిన మా సహోదరి సహోదరులందరినీ మీరు ఆశీర్వదించండి. And till the end, Lord, you work in each and everyone's heart. చివరి వరకు ప్రతి ఒక్క హృదయంలో మీరు పనిచేయండి. Through your word, you do the amazing works for each and every one of us. మీ యొక్క మాటల ద్వారా మా అందరిలో మీ యొక్క అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి. Commit all things into your hands. సమస్తాన్ని మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. Thanking you in Jesus' name we prayed. మీకే వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం. Amen. ఆమేన్. Okay, thank you so much. Thank you very much. కృతజ్ఞతలండి.